మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన టాపిక్ 2025 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన రివ్యూ. ఈ రివ్యూకి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి భరద్వాజ గారు వచ్చారు మన స్టూడియోలోకి. 2025 చిత్ర పరిశ్రమకు సంబంధించి మిక్స్డ్ ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ సినిమాలు కొన్ని థియేటర్లలో చితికలబడితే, చిన్న మధ్యస్థాయి సినిమాలు అటు ఓటీటీల్లోనూ ఇటు సినిమా థియేటర్లలోనూ కూడా ఘన విజయం సాధించి పెట్టే దాదాపు 240 సినిమాలు అన్నీ ఓవరాల్గా 2025లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైనట్లుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. మాట్లాడదాం ఈ విషయం మీద భరద్వాజ గారితో. నమస్తే భరద్వాజ గారు. నమస్తే సార్, ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారా? సరే, ఎలా జరిగింది మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణం 2025లో మీ అంచనా ప్రకారం? అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పాన్ ఇండియా అనేటువంటి బుడగ పేలిపోయిందండి. ఓకే. అంటే అదొక ఇల్యూజన్ అనేది అర్థమైంది జనాలకి. రకరకాలుగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా దెబ్బతింటూ వచ్చినాయి. అలాగే పెద్ద హీరోలు ఎవరు కూడా ఈ సంవత్సరం రంగంలో లేరు. అవును, ఒకరిద్దరు తప్ప. అంటే రామ్ చరణ్కి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన పెద్దకి వెళ్ళాడు. అయితే ఆ సినిమా ఆయనకు ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఏది? గేమ్ చేంజర్. వెంకటేష్ సంక్రాంతికి హిట్ కొట్టాడు. అవును, హిట్ కొట్టాడు. ఆయన ట్రాక్ మళ్ళీ అంటే అంతకు ముందు కొంచెం ఇబ్బంది పడింది. ఆయన యాక్షన్ జానర్లో సినిమాలు చేద్దాం అనుకుని కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమై మళ్ళీ తనదైనటువంటి మార్కు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశంగా ఉన్న సినిమా చేశాడు. అది వర్కౌట్ అయింది. అది చిరంజీవి గారు యాక్చువల్గా సంక్రాంతికి రావాల్సి ఉంది విశ్వంభర సినిమాతో. అది రేపు సంక్రాంతికి కూడా ఉండటం లేదు, సమ్మర్కి వెళ్ళిపోయింది. సో అదొక ఆయన లేడు. ఓకే. ఈ సంవత్సరం చిరంజీవి గారు లేరు సినిమాకి. 2025లో చిరంజీవి గారు లేరు. అలాగే మహేష్ బాబు లేడు, అల్లు అర్జున్ లేడు, ఎన్టీఆర్ ఒక డబ్బింగ్ సినిమాతో వచ్చాడు వార్ 2తో. ఓకే. ఆయన స్ట్రైట్ సినిమా లేదు. ఓకే. ఇది కండిషన్. అంటే పెద్ద హీరోలు దాదాపు ఎవరు లేనటువంటి పరిస్థితి. అవును. అలాగే ప్రభాస్ యాక్చువల్గా డిసెంబర్లో రావాల్సింది రాజాసాబ్, కానీ అది వాయిదా పడింది. సంక్రాంతి అంటే 9th వెళ్ళిపోయింది, జనవరి 9th. దాంతో నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయ్యాడు ఆయన. అలా పెద్ద హీరోలు ఎవరూ లేకుండా చిన్న సినిమాల మీద నడిచినటువంటి సంవత్సరం ఇది. అవును. కాబట్టి ఈ చిన్న సినిమాలు వీటితో పాటు కొన్ని ప్రయోగాలు, ఇప్పుడు మిరాయి లాంటి ఒక పాన్ ఇండియా ప్రయత్నం జరిగింది. అవును. ఆ ప్రయత్నం కూడా వాళ్ళు ఆశించిన, అంటే హనుమాన్ అనేటువంటి సినిమాని చూసి అవును ఈ డిజైన్లోకి వచ్చారు. అయితే అది ఒక మేరకు బాగానే వెళ్ళింది, కానీ ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు ఆ సినిమా. ఓకే. అంటే ఒక ఇల్యూజన్లో ఉన్నారు. పాన్ ఇండియా అనగానే కొంచెం హిందుత్వ కంటెంట్ ఉండాలి సినిమాలు, అది ఆ ఎలిమెంట్ ఉంటే అదే నడిపించేస్తుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం స్థిరపడిపోయి ఉంది. అలాగే పాన్ ఇండియా సినిమా అనగానే వేరే ప్రపంచం ఏదో చూపించాలి అనేటువంటి ఒక భ్రమ ఉండింది. సార్, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 10 పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి తెలుగులో. నాకు తెలిసి ఒకటేదో కొద్దిగా ఆ చివరి రోలేకి చేరినట్టుంది, అటుబడి ఇటుబడి అతి కష్టం మీద. ఇప్పుడు ఆశించినటువంటి సినిమాలు ఏవి కూడా పాన్ ఇండియా మార్కెట్లో పెర్ఫామ్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు నాని సినిమా కూడా అది పాన్ ఇండియా సినిమా అని చెప్పారు కానీ వెళ్ళలేదు. అలాగే బాలకృష్ణ గారి సినిమా అది కూడా పాన్ ఇండియా లెవెల్లో పెర్ఫామ్ చేయలే. అఖండ తాండవం. అయితే బాలకృష్ణ గారు జనవరిలో ఒక సినిమా రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. అవును. అలాగే చివర్లో కూడా ఆయనే రిలీజ్ చేశాడు. జనవరి డిసెంబర్ 2 నెలల్లోనూ 2 సినిమాలు రిలీజులు ఉన్నాయి. అవును. అయితే పెద్ద హీరోలు అందరూ కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా చెయ్యాలి
అనే ఒక డిమాండ్లు నిర్మాతల వైపు నుంచి, పైగా ఎగ్జిబిటర్ల వైపు నుంచి వినిపించింది. ఈ సంవత్సరం చెప్పుకోవాల్సిన 2 మేజర్ ఇన్సిడెంట్లు ఏంటంటే, ఒకటి ఇక్కడ ఎగ్జిబిటర్లు సమ్మెకు దిగారు, అవును సినిమా కార్మికులు సమ్మెకు దిగారు. అవును ఈ 2 మేజర్ ఇన్సిడెంట్లు. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయినటువంటి సినిమా నటుడు. ఆయన 2 సినిమాలు అవును రిలీజులు ఇచ్చాడు ఈ సంవత్సరం. చివరిలో ఓజీ వచ్చి ఓజీ వచ్చింది, దీనికి ముందు హరిహర వీరమల్లు వచ్చింది. వీరమల్ అవును అంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి హిందుత్వ ఎలిమెంట్ ఉంటే హిందీ మార్కెట్లో నడుస్తుంది ఉమ్, అనేటువంటి మూఢనమ్మకం, అది ఫెయిల్యూర్ వెంచర్ అనేది అర్థం చేసినటువంటి సినిమాల్లో కూడా ఆయన సినిమా ఉంది, హరిహర వీరమల్లు. కానీ తేజ్ సర్దా సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ బాగానే హిట్ కొట్టాయి కదా సార్, అంటే సైలెంట్గా అయినా ఈ నడిచిన హిందుత్వ థియరీలోకి వచ్చిన అంటే హనుమాన్ నడిచింది. ఉమ్, హనుమాన్ని చూసి వీళ్ళు వాత పెట్టుకునే ప్రయత్నం చేశారు మిరాయి. ఉమ్, అయితే మిరాయి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంటే కంటెంట్లో కొంచెం కన్ఫ్యూజన్ నడిచింది. అందుకని కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి ఏదో థియేటర్లో మంచి సినిమా, కొంచెం విజువల్ స్కేలింగ్ బాగుంది, అవును విజువల్ స్కేలింగ్ బాగుంది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి ఆలోచిస్తే ఏం చూసామనే దగ్గర కన్ఫ్యూజనే మిగిలింది. ఇప్పుడు ఈ సంవత్సరం 240 వచ్చాయంటే కంటెంట్ మొత్తం ఓవరాల్ ఓటీటీల పరంగా అసలు ఈ 240 సినిమాలు విడుదలైన ఈ సంవత్సరంలో గట్టిగా గుర్తుపెట్టుకునే సినిమాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒక 10-15 ఉంటాయా మ్యాక్సిమం? కష్టమే. అవి కూడా కష్టమేనా? అది కూడా కష్టమే. ఓకే, అంటే మీ లెక్క ప్రకారము ఈ 240లో కొంచెం గుర్తుపెట్టుకునే సినిమాలు ఏమున్నాయి? కొన్ని కొంత విచిత్రమైనటువంటి టాపిక్స్ తీసుకుని కొన్ని సినిమాలు ప్రయోగాలు చేశారు. ఎగ్జాంపుల్ సార్? ఎగ్జాంపుల్ 23 అనేటువంటి ఒక సినిమా వచ్చింది ఈ సంవత్సరం. ఆ 23 అనే సినిమా ఆయన ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు. అది ఒక వాస్తవ సంఘటనను తీసుకుని తెర మీద చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ తెలుగు సమాజంలో జరిగినటువంటి కథే అది. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో నిందితులు చలపతి విజయవర్ధనరావు వాళ్ళ జీవితాన్ని, అంటే ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆ సినిమాని నడిపారు. ఒక కంపారిటివ్ స్టడీ జరిగింది. అంటే దళితులు వాళ్ళిద్దరూ ఈ రోజుకి జైల్లో ఉన్నారు 30 ఏళ్ల పైగా. కానీ అలాంటి సందర్భమే, అలాంటి ఇన్సిడెంటే జరిగిన, ఇంటెన్షనల్గా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ రామానాయుడు స్టూడియోస్ దగ్గర పరిటాల రవి మీద జరిగినటువంటి అటాక్. ఆ సందర్భంగా నిందితులు అరెస్ట్ అయ్యారు, కానీ వచ్చేసారు వాళ్ళు బయటికి. 7-8 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చేసారు. అక్కడ దాదాపు 26 మంది చనిపోయారు, ఇక్కడ 23 మంది చనిపోయారు. వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు రాలేదు. ఇలాంటి ఒక కంపారిటివ్ స్టడీతో చేసినటువంటి సినిమా. అంటే ఈ దేశంలో న్యాయం ఎవరికి జరుగుతోంది, ఎవరికి అన్యాయం జరుగుతోంది అనేది కొంచెం జెంటిల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది ఆ సినిమా. అలాగే కోర్టు సినిమా కూడా, కోర్టు అదొక అంశాన్ని తీసుకుంది. అవును. అలాగే చివరిలో రిలీజ్ అయినటువంటి రాజు వెట్స్ రాంబాయిలో అదొక టాపిక్ తీసుకున్నారు వాళ్ళు. నెమ్మదిగా తెలుగు సినిమాలో కూడా కులం గురించి, దాని గురించి మాట్లాడే ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి అది నిజంగానే అంటే తమిళ్లో జరుగుతోంది, తమిళ్ మలయాళంలో జరుగుతుంది, కానీ తెలుగులో టచ్ చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. బట్ అట్లీస్ట్ టచ్ చేసింది ఈ సంవత్సరం, టాలీవుడ్ టచ్ చేసింది. ఇప్పుడు రేపు రిలీజ్ అవుతున్నటువంటి దండోరాలో కూడా ప్రస్తావన ఉంది. ఓకే సార్, 500 కోట్లు కలలుగన్న టాలీవుడ్ ఆల్మోస్ట్ 300 కోట్ల దగ్గర ఆగిపోయింది ఈ సంవత్సరం. అంటే మీకు రెవెన్యూ సైడ్ సినిమాకి సంబంధించి రకరకాల విండోస్ ఓపెన్ అయినాయి. అవును, ఇప్పుడు ఓటీటీలు, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. అవును, అంటే సినిమాకి గతంలో కౌంటర్ నుంచి ప్రేక్షకుడు ఇచ్చేటువంటి డబ్బులు. అవును, ఇప్పుడు అట్లా కాదు. మ్యూజిక్ మీద, ఓటీటీ మీద, శాటిలైట్ రైట్స్ మీద, డిఫరెంట్ డిజిటల్ రైట్స్ అని చాలా రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది యూట్యూబ్. మ్యూజిక్ అనేది ఇదివరకు కూడా ఉంది. మ్యూజిక్ అనేది ఒక బిజినెస్, దానికి సంబంధించి ఒక యాడెడ్ ఫ్లేవర్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ హక్కులు కూడా అమ్ముతున్నారు. రీసెంట్గా మనం రాజమౌళి గారి సినిమా
వారణాసికి వారణాసి అవును. ఆయన ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, ఆ విజువల్ స్టేట్మెంట్ ఇస్తూ దాన్ని డెలివర్ చేయడానికి ఒక ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ హక్కులు హాట్స్టార్ వాళ్ళకి అమ్మారు. అవును, అది స్ట్రీమింగ్లో కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది ఆ రోజు. రకరకాల నడిచింది అది. అయితే అది కూడా ఒక హిందుత్వ బేస్డ్ ఆ ఎలిమెంట్తో నడుస్తున్నటువంటి కథ అనేది అర్థమైపోయింది ప్రేక్షకులకి. ప్రేక్షకులకు అర్థమైపోయింది. యుగ ప్రయాణం, కాల ప్రయాణం ఇలా రకరకాలుగా చెప్పారు. ఉమ్, ఈ యుగ ప్రయాణంలో ఆయన 4-5 గెటప్పుల్లో కనిపిస్తారని చెప్తున్నారు ఉమ్, మహేష్ బాబు గారు. రాముడిగా అనేది రివీల్ చేశారు. ఉమ్, మేబీ ఆయన కృష్ణుడిగా కూడా కనిపించే అవకాశం ఉంది చెప్పలేం. అనేది వినిపిస్తున్న మాట. అవును, అయితే అది గ్లోబల్ అఖండ అవును, వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పుడు ఇది పాన్ ఇండియా వారణాసిగా చూడాలి అవును, అఖండ తాండవాన్ని. అవును, ఈ అఖండ తాండవం అనేటువంటి ఎలిమెంట్ కూడా అది పాన్ ఇండియా లెవెల్లో, అంటే తమిళనాడులో పెర్ఫామ్ చేయలేదు ఆ సినిమా, అవును, కేరళలో లేదు, అలాగే హిందీ బెల్ట్లో ఏమాత్రము పెద్దగా కనిపించలేదు. దేదియా. జస్ట్ అలా మూవ్ అయింది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఉమ్, దానికి ప్రధానమైనటువంటి డబ్బులు వచ్చింది తెలుగు మార్కెట్లో వచ్చినాయి. 2 రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచడం వల్ల. పెంచటం అనేది ఒక అడ్వాంటేజ్. అవును, పర్వాలేదు, మొదటి 4-5 రోజులు నడిచింది. ఈ రోజుకి 67%కి డ్రాప్ అయిన పరిస్థితి ఆ సినిమా. ఉమ్, ప్రధానమైన కారణం ఏంటంటే అందులో బాలకృష్ణ గారి ఎమోషన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ అందులో ఏం చెప్పదలుచుకున్నారు అనే దానిలో, ఉమ్, అంటే సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్ళారు, డైలాగులు రాసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ఉమ్, ఆ సెంట్రల్ ఐడియా అనేది జనాలకి కనెక్ట్ కాలేదు. ఓకే. ఒక బ్రహ్మ పదార్థం లాగా మిగిలిపోయింది అది. చాలా మంది అన్నారు అఖండ ఫస్ట్ ఉన్నట్లుగా ఇది లేదు అని చాలా మంది అంటే చెప్పారు హిందుత్వ సోషల్ ఎలిమెంట్ మీడియా రివ్యూస్ లో. అవును, బలంగా చెప్పాలి అనేటువంటి గొడవే తయారైంది. ఉమ్, పైగా సనాతన హిందూ ధర్మం అని ఒక విచిత్రమైన దుష్ట సమాసం మాట్లాడతాడు ఆయన, అవును, బాలకృష్ణ గారు. హిందూ మతానికి సనాతన ధర్మానికి తేడా ఉంది చాలా. అది రెండింటిని మిక్స్ చేసి ఒక టానిక్ ఏదో తయారు చేసే ప్రయత్నం జరిగింది. ఇలాంటి గందరగోళాలన్నీ కలిసి ఆ సినిమాని అలా అలా నుంచోబెట్టారు. అది హిట్టో ఫ్లాపో చెప్పలేని పరిస్థితి ఉంది ఒక ప్రస్తుతానికి. సందిగ్ధ స్థితి ఉంది. రెవెన్యూ సైడ్ అయితే వాళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదు. ఇది ఆ ఒక గొడవ, ఈ గుణపాఠం కావాలి. అవును, అలాగే మీరన్నట్టుగా ఒక పెద్ద సినిమా వివాదం కూడా ఈ సంవత్సరం చూసాం మనం. చూసాం. ఫైనాన్షియల్ 2 క్రైసిస్. సార్లు 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యి. అవును, చాలా. అంటే ఓజీతో పాటు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది, అవును, సేమ్ డేట్. కానీ అక్కడి నుంచి వాయిదా వేసేటప్పుడు ఆయనకి సోలో రిలీజ్ ఇద్దాము అని చెప్పి వీళ్ళు కన్సిడర్ చేసి 5th పోస్ట్ పోన్ అయ్యారు, డిసెంబర్ అన్నారు. అవును, కానీ ఆ రోజు రిలీజ్ కాలేదు సినిమా, 12వ తారీఖు వచ్చింది. ఇది వచ్చే ముందు కరెక్ట్గా చెన్నై హైకోర్టు స్టే ఇచ్చింది అవును, దాని మీద. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్లో ఉన్న గందరగోళం, అందులో 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ అని చెప్పారు. అందులో 100 కోట్లు మెయిన్, అంటే బాలకృష్ణ గారు, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ ముగ్గురి రెమ్యూనరేషన్లే 100 కోట్లు. అంత ఉందా సార్? అంటే 45, 35, 10 అని చెప్పారు. అంటే తమన్కి 10, బోయపాటికి 35, బాలకృష్ణకి 45 crores రెమ్యునరేషన్. ఇది అఫిషియల్గా చెప్పారా? ఓ, ఓకే. అందులో ఆయన కొంత డబ్బులు తీసుకోలేదని, కొంత డబ్బులు వెనక్కి ఇచ్చాడని ఇలా నడిచింది. ఓకే. సరే, ఏం జరిగినప్పటికీ అంటే జనాలు ఆలోచిస్తుంది ఏంటంటే పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన లెక్కలు ఇవి. కాబట్టి 200 కోట్ల సినిమాలో 100 కోట్లు ముగ్గురికి వీళ్ళ రెమ్యూనరేషన్లు వెళ్తే మిగిలిన వాళ్ళ రెమ్యూనరేషన్లు, టెక్నికల్ టీం ఉంది, అక్కడ క్రూ ఉంది, అవును, వాళ్ళవి అవన్నీ తీసేయగా అసలు ఒరిజినల్గా సినిమాకి పెట్టింది అంతా 50 కోట్లు ఏంటది మహా అయితే, ఈ లెక్కను బట్టి చూస్తే. అంతే కదా? అంతే. సో ఈ 50 కోట్ల సినిమాకి రెండోది ఈ సంవత్సరం ప్రధానంగా కనిపించింది ఇంకొక దారుణం ఏంటంటే ఈ టికెట్లు ప్రైస్ హైక్ అనేది వరుసగా ఈ సినిమాలన్నిటికీ దక్కింది. ఈ సినిమాలకి
మిగతా అంటే ముందు వచ్చినవన్నీ ఒక్క పవన్ కళ్యాణ్కి అఖండ తాండవానికి తప్ప అఖండ తాండవానికి కూడా ఇచ్చారు కదా. మళ్ళీ కోర్టు ఇక్కడ తెలంగాణలో హైకోర్టు మళ్ళీ దాని మీద ఏమీ జరగలేదండి. ఇక్కడ కూడా టికెట్లు అమ్మారు, ఆ రేటుకే అమ్మారు. ఓకే. అఖండ తాండవానికి దక్కింది, హరిహర వీరమల్లుకి దక్కింది, ఓజీకి దక్కింది. దక్కని సినిమా ఏది? దక్కని సినిమాలు ఏం లేవు, అప్రోచ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. ఓకే. అయితే ఈ సందర్భంగా ఒక ప్రశ్న రైజ్ అయింది ఈ సంవత్సరం. అదేంటంటే, మీరు ఈ టిక్కెట్ల రేట్లు పెంపు కోసం ఎందుకు ప్రభుత్వాల దగ్గరికి వెడుతున్నారు అంటే, తెలుగు సినిమా మీద ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి, అంటే తెలుగు సినిమాని హై రేంజ్కి తీసుకెళ్ళటం కోసం మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మేము 500 కోట్లు పెడుతున్నప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి చిన్న ఇంటెన్సివ్ ఇస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఇదే ప్రభుత్వాలు కూడా మాట్లాడుతున్నాయి. కానీ జనం ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇన్ని కోట్లు ఎందుకు పెడుతున్నారు? తెలుగు మార్కెట్ కోసం కాదు కదా. అవును. మీరు 7-8 మార్కెట్లలోకి వెళ్ళటం కోసం, క్వాలిటీ సినిమా తీయటం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ భారం మాత్రం ఓన్లీ తెలుగు ప్రేక్షకుల మీద వేస్తున్నారు. మీరు ఆ మార్కెట్ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. అవును, మీకు అవకాశం ఉంది. మీరు అన్నట్లు పాన్ ఇండియా సినిమా కోసం మీరు ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారు. అవును. కానీ అది రాబట్టుకోవడానికి మీరు పిండుతున్నది ఎవరిని? తెలుగు ప్రేక్షకుల్ని పిండుతున్నారు. మీరు వేరే రాష్ట్రాల ప్రేక్షకుల్ని పిండట్లేదు, వేరే రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచమనట్లేదు. ఇది మరి అన్యాయమే కదా సార్? అన్యాయమే అనేది జనాలు మాట్లాడారు ఈ సంవత్సరం. అవును. అంటే రెండోది అభిమానుల్ని కోసుకు తింటమే. అదే అభిమానుల్ని మొత్తం లాగడమే. అంటే ప్రీమియర్ షోస్ వేయటం, ప్రీమియర్ షోస్ ని చూసేది వాళ్ళే. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరు బలవంతం చేస్తున్నారు మిమ్మల్ని చూడమని? మీరు వచ్చి చూస్తున్నారు అనేది వాళ్ళ టైపును ఆర్గ్యుమెంట్ ఉంది. కరెక్టే. కానీ మీరు టిక్కెట్ల రేట్లు అంటే డిమాండ్ అండ్ సప్లై అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అవును. ఏది గతంలో ఆయన ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన కొంచెం అగ్రెసివ్గా, అప్పుడు వేరే ప్రభుత్వం ఉంది ఏపీలో, అవునవును, అప్పటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అది కూడా గందరగోళమే. మీకు డిమాండ్ అండ్ సప్లై కావచ్చు, ఏదైనా కావచ్చు, లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుడు, ఇప్పుడు హరిహర వీరమల్లు 700 పెట్టి అమ్మారు టికెట్లు. అవును. లోపలికి వెళ్ళిన ఆడియన్స్ దారుణంగా డిసప్పాయింట్ అయ్యారు. అవును. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? ఫ్యాన్సే. నో, ఆడియన్స్కి జరిగినటువంటి నష్టం, వాళ్ళు కోరుకున్న వినోదం దక్కలేదు. అవును. నష్టపోయినట్టేగా 700 రూపాయలు. అవును. అది 70 రూపాయల సినిమా, 700 ఖర్చు పెట్టాను నేను. ఏంటి పరిస్థితి అంటే సమాధానం ఏది ఎవరి దగ్గరైనా? అవును. అది పరిస్థితి. రెండోది, గతంలో జరిగినటువంటి పుష్ప ఇన్సిడెంట్, ఆ తొక్కిసలాట, ఆ మహిళ మరణము, ఆ పిల్లవాడు ఈ రోజుకి కోలుకోలేదు. అవును. ఆ సందర్భంగా ప్రభుత్వాలు కాన్షియస్గా, పర్టికులర్గా తెలంగాణ ప్రభుత్వం ఫ్లోర్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవును. ఏమని? నో ప్రైస్ హైక్ ఇన్ తెలంగాణ అన్నాడు ఆయన. కానీ విరుద్ధంగా అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరికీ ఇచ్చారు. సార్, ఇదేమన్నా క్విడ్ ప్రోకో ఉందా, లేకపోతే జనరల్ యాజ్ యూజువల్ జరుగుతుంటుందా? అంటే మీ అంచనా ప్రకారము వారు ఇవ్వకూడదని అనుకున్న మాట వాస్తవమే. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ప్రపోజల్ రాగానే నిజానికి డాకు మహారాజుకి అడగలేదు వీళ్ళు, వాళ్ళు ఇవ్వలేదు, పట్టించుకోలేదు, అయిపోయింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా వాళ్ళు అప్రోచ్ కాలేదు. ఓకే. పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్ అతను ఏం రత్నం గారు అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయినప్పుడు ఏపీలో ఇచ్చారు. అవును, ఏపీలో ఇచ్చారు. ఇక్కడ కూడా వెళ్ళి వీళ్ళు అంటే షూటింగ్ బాగా డిలే కావడం వల్ల బడ్జెట్ చాలా తడిసి మోపిడైంది అనేది కూడా ఉంది కదా. తడిసి మోపిడైనప్పటికీ ఆ సినిమా క్వాలిటీ పరంగా చాలా దారుణమైనటువంటి క్వాలిటీతో ఉంది. అవును. అది ఆడియన్స్ని మెప్పించలేదు. కంటెంట్లో గందరగోళం ఉంది. ఏ టైంలో తీశారు, తెర మీద కనిపించిన పాత్రలకి కూడా కాలంకి సంబంధించి ఒక సమతూకం లేదు. ఔరంగజేబ్ది, టిప్పు సుల్తాన్ది కూడా ఏదో పెట్టారు కాదు. అంటే ఔరంగజేబుదే పెట్టారు వాళ్ళు, టిప్పు సుల్తాన్ దాకా వెళ్ళలేదు. కానీ ఔరంగజేబుకి ఈ సినిమా కథకి ఏమీ సంబంధం లేదు. అసలు ఆ సెంచరీ ఆయన కాలం వేరు, ఈ కాలం వేరు అనే దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు చెప్పిన టైంలో ఇక్కడ గోల్కొండ నవాబులు ఉండాలి. అవును. గోల్కొండ నవాబులకి ఔరంగజేబుకి పడదు. అవును. వీళ్ళని గెలవటం కోసం ఆయన యుద్ధం చేశాడు. దక్కన్లో చనిపోయాడు ఆయన. అవును. దక్కన్లో చనిపోవడానికి కారణం వీళ్ళందరినీ గెలవటం కోసం పీఠం వేసి కూర్చున్నాడు అక్కడ.
రెండోది వీళ్ళతో ఆయనకి గొడవలు ఉన్నాయంటానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే హైదరాబాదులో మసీదులు పగలగొట్టిన చరిత్ర ఉంది ఆయనకి, ఔరంగజేబ్కి. ఓకే. ఆ స్థాయి ఘర్షణలు ఉన్నాయి. ఓ, వీళ్ళు ఆయన కోసం ఏదో చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు, సినిమాలో నడిచింది. ఇలాంటి చారిత్రక వక్రీకరణలు కూడా వచ్చాయి అవును ఆ సినిమాలో. అలాగే ఇంకొక సినిమా తీశారు, రజాకార్ ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది. అవునవును, అందులో కూడా ఇలాంటి గందరగోళమే. అంటే ఒక పార్టీకి మద్దతుగా ఏది పడితే అది చరిత్రను వక్రీకరించడము, వాస్తవాలను వక్రీకరించడము, అవును, జస్ట్ వాళ్ళ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసుకునే విధంగా కొన్ని సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని బలంగా చెప్పాలి అని. ఆ బలంగా చెప్పడం అనేటువంటి దీనిలో నుంచి జరిగినటువంటి ఒక గందరగోళమే మనం బాలకృష్ణ గారి సినిమా కూడా. అవును, ఒక బిగ్ స్టార్ సినిమా అలా చేయటం అనేది చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న పని అని చెప్పారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా అర్థమైపోయింది. అంటే తను ఉన్నప్పటికీ ఈ కంటెంట్తో సినిమా నడవట్లేదు అనేది ఆయనకి కరెక్ట్ అర్థమైంది. అదొకటి ఈ సంవత్సరం సాధించిన ఒక విజయంగా అనుకుంటాను. అంటే ఆడియన్స్ చాలా జెంటిల్గా వ్యవహరించారు. అవును, ఏ సినిమాకి ఏ మేరకు ఆదరణ ఇవ్వాలి అనేది స్పష్టంగా ఉన్నారు వాళ్ళు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి ఈ సంవత్సరం కార్మికుల సమ్మె జరిగింది. ఈ కార్మికుల సమ్మెకి సంబంధించి కూడా వాళ్ళు 30% అంటే సంవత్సరానికి 10% హైక్ అడిగారు. అవును, 3 ఏళ్లకి 30%. అవును, దానికి అంగీకరించలేదు. అప్పుడు కూడా హీరోల రెమ్యూనరేషన్లు చర్చకు వచ్చాయి. అవును, మీరు 100 కోట్లు హీరోలకు ఇవ్వటానికి ఇబ్బంది లేదు, మాకు ఇచ్చే డబ్బులు పెంచడానికి ఏమిటి గొడవ అని. అవును, చివరికి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి లేబర్ కమిషన్ నుంచి ఆ సమస్యని పరిష్కారానికి తీసుకెళ్లారు. అవును, ఇది ఒక సందర్భం. ఇదే సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సినిమా వాళ్ళు సన్మానం చేశారు. సినిమా కార్మికులు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రిలేట్ అయి ఉన్నటువంటి సినిమా పరిశ్రమ మొత్తాన్ని, కార్మికుల్ని మాత్రమే కాదు, టోటల్గా ఇండస్ట్రీని ఇన్స్పైర్ చేసేటువంటి మాటలు చాలా చెప్పాడు. అవును, ఆ రోజు అవును, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు కట్టుకోండి అని, అవును, స్థలాలు ఇస్తామని, అలాగే అమీర్పేటలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతానని, ఇలా ఆయన చెలరేగిపోయాడు. ఆ చెలరేగిపోయే క్రమంలో మీకు సినిమా కార్మికుల కోసం ఒక స్కూల్ కట్టిస్తాను కృష్ణానగర్లో అని కూడా చెప్పాడు. అవును, చూడాలి మరి ఎంత 3 ఎకరాల్లో స్కూల్ కట్టిస్తాను కార్మికుల పిల్లలకి. అవును, అలాగే మీరు షూటింగ్లకు వెళ్ళిపోతారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ మేమే ప్రొవైడ్ చేస్తాం ఆ స్కూల్లో. అవును అని కూడా చెప్పారు. ఎలక్షన్ మేనిఫెస్టో లాగే ఉంది అది. అది నిజానికి కోడ్ ఉల్లంఘన కింద రావాలి. అవును, కానీ ఇది ఈయన గతంలో వాళ్ళకి చేసిన మేలు కోసం వాళ్ళు సత్కారానికి పిలిస్తే వచ్చారు ఆయన అని ఒక మసిపూసి మారేడుకాయ చేశారు. కానీ జనాలకు ఆ ప్రోగ్రామ్ ఏంటనేది అర్థమైంది. అవును, అది ఒక సందర్భం. అలాగే చిత్రపురి కాలనీ గొడవలు కూడా ఈ సంవత్సరం ఎక్కువ చర్చకు వచ్చాయి. చిత్రపురి కాలనీ పేరుతో ఆయన 10 ఎకరాలు స్థలం ఇచ్చాడు ప్రభాకర్ రెడ్డి గారు. అవును, ఇచ్చి ప్రభుత్వం నుంచి కొంత ల్యాండ్ తీసుకుని కార్మికులకి ఆవాసాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు షూటింగులకు రావడానికి వెసులుబాటు ఉంటుంది అనే ఐడియాతో మొదలైంది అది. ఇప్పుడు దానిలో రకరకాల స్కాములు జరిగి కార్మికుల కంటే కూడా కార్మికేతరులు ఎక్కువైపోయాయి. లోపల కార్మికులు అమ్ముకుపోయారు అనే పద్ధతిలో మాట్లాడేసి అక్కడ అమ్మిరాజు అలాగే ఈ వల్లభనేని అతను వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి స్కాముల గొడవ, దాని మీద విపరీతంగా చర్చ జరిగింది కార్మికుల సమ్మె సందర్భంగా, ఆ తర్వాత కూడా. సో చిత్రపురి కాలనీ గొడవలు, అలాగే తెలంగాణ సినిమా అనేది అసలు ఎమర్జ్ కాలేదు అనేటువంటి ఒక చర్చ ఒకటి ఈ సంవత్సరం వచ్చింది, సీరియస్గా నడిచింది. అవును, అక్కడికి వెళ్ళి కూడా కొంతమంది ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కూడా గొడవ చేశారు. తెలంగాణ వాళ్ళ ఫోటోలు లేవు ఇక్కడ అనేసి కూడా ఇది తెలంగాణ సినిమానా లేకపోతే మరొకట అని చెప్పి
ఛాంబర్కి వెళ్ళి గొడవ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే అలాగే జానీ మాస్టర్ ఆ, ఇష్యూ ఒకటి ఈ సంవత్సరం ప్రముఖంగా చర్చకు వచ్చింది తెలుగు అవును. సినిమా పరిశ్రమకు అంటే సంబంధించి. అది వాంటెడ్గా చేశారు అవును అనేది వాళ్ళ అలిగేషన్. తను తన పద్ధతిలో తను మాట్లాడింది అవును శ్రేష్ఠి వర్మ. ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్కి ఆయన వైఫే మొన్న ఎలక్ట్ అయ్యారు కదా? ఎలక్ట్ అవును. అయ్యారు. ఆ బాడీకి ఆవిడ చీఫ్గా. జానీ వైఫే ఎలక్ట్ అయ్యారు. అవును అవును ఆమె కూడా ఒకప్పుడు డాన్సర్. అవును. అలా అదొక వివాదం నడిచింది. ఇలా కొన్ని వివాదాలు అంటే విజయాలుగా చెప్పుకోదగినటువంటి వాటికంటే మిక్స్డ్ అని చెప్పాలి మనం. మిక్స్డ్ ఏం కాదండి, ఏ సినిమా వివాదాలు కూడా ఎక్కువ? వివాదాలే ఓకే. వివాదాలే నడిచినాయి. అలాగే ఎన్టీఆర్ వచ్చి చేసినటువంటి సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ వార్ 2 ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. అది పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ సినిమా. తెలుగు మార్కెట్లో కూడా అది పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు, అవును నిల్ అనే చెప్పాలి. అవును. ఎన్టీఆర్ ఇమేజ్ని భారీగా డ్యామేజ్ చేసిన సినిమా కూడా అది. వార్ 2 ఆ వార్ 2 అనేది బాగా ఇబ్బంది పెట్టింది. అలా ఆయన సినిమా వచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బాలకృష్ణ గారి 2 సినిమాల్లో అది కంటెంట్ పరంగా ఇబ్బంది పెట్టింది, డాకు మహారాజ్ కూడా. అవును కాకపోతే ఆయన ఇమేజ్ మీద కొంచెం మంచి వసూళ్లే సాధించగలిగింది. కానీ కంపారిటివ్గా వెంకటేష్ సినిమాతో పోలిస్తే అది తక్కువే. ఇక్కడికి వచ్చేసరికి అఖండ తాండవం కూడా ఆయన ఆశించిన స్థాయి ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఓకే. సో బాలకృష్ణని 2 రిలీజులు ఉన్నప్పటికీ డిసప్పాయింట్ చేసిన సినిమా ఈ సంవత్సరం డిసప్పాయింట్ చేసింది ఆయన్ని. కరెక్టే కాదు సార్. మొత్తంగా ఈ హిట్లు ఫ్లాప్లు అని పక్కన పెడితే ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? స్కోర్ ఎంత ఇస్తారు? సక్సెస్ రేట్ 15 నుంచి 20% అండి, అంతే. అంటే పాస్ మార్కులు కూడా రాలే లేదు మీ లెక్క ప్రకారం? లేదు లేదు 35 మార్క్స్ కూడా రాలే? లేదు. అంటే థియేటర్కి జనాలని రప్పించాలి అనేటువంటి ఒక తాపత్రయం విపరీతంగా మాట్లాడారు, కానీ థియేటర్కి ఆడియన్స్ రాలేదు. రెండోది రాకపోవడానికి కారణంగా వీళ్ళు చెప్తున్నటువంటి పైరసీ. అవును, ఇవాళ ఐబొమ్మ రవిది కూడా ఈ చిత్ర పరిశ్రమకి పైరసీ గురించి విపరీతమైన చర్చ జరిగింది ఈ సంవత్సరం. అవును. ఆ చర్చ సందర్భంగా ప్రతి సవాళ్ళు కూడా నడిచినాయి. అవును. మేము ఇక్కడ పైరసీని ఉక్కుపాదంతో తొక్కేస్తామని సజ్జన్నార్ గారు అన్న సందర్భంగా అట్నుంచి ఒక కౌంటర్ రిప్లై వచ్చింది. అవును, ప్రజల నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా నుంచి బాగా ఎదురుదాడి జరిగింది. అంటే సోషల్ మీడియా నుంచి కాదండి, ఐబొమ్మ నుంచే ఒక లెటర్ వచ్చింది. అవును, దమ్ముంటే పట్టుకోండి, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి, అది పుష్ప డైలాగ్కి రిపిటేషన్ లాగా దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అన్నట్టుగా అవును నడిచింది అది. అవును. ఆ లెటర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ప్రధానమైన అంశం ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి టాప్ హెడ్స్ మా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ డేటా ఉంది మా దగ్గర. అవును. అలాగే బ్యూరోక్రాట్స్లో టాప్ లేయర్ అంతా మా కస్టమర్లే. అవును, వాళ్ళ డేటా మొత్తం ఉంది మా దగ్గర, మొత్తం డేటా ఉంది. ఇది కనుక మేము డిస్క్లోజ్ చేస్తే మీ పరువు ఏమైపోతుందో ఆలోచించుకోండి అని ఒక వార్నింగ్ ఇచ్చారు. అవును. సరే, ఈ హెచ్చరిక ఇచ్చిన సందర్భంగా మొత్తానికి పట్టుకున్నారు అతను. అంటే ఇమంది రవి అనేటువంటి వ్యక్తిని పట్టుకుని పైరసీని కంట్రోల్లో తీసుకొచ్చామని చెప్పుకున్నారు, కానీ ఆ ఆశల మీద నీళ్లు చల్లింది అఖండ తాండవం. అవును, కంటెంట్ బయటకు వచ్చేసింది. అవును. కాబట్టి పైరసీ భూతాన్ని తొక్కేశాము, ఇమంది రవిని అరెస్ట్ చేశాము అని చెప్పిన గాలి బుడగ కూడా పేలిపోయింది. అవును. అయితే ఇక్కడ విపరీతంగా చర్చ జరిగింది ఏంటంటే, ఈ సంవత్సరం పైరసీకి సంబంధించి సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా వెళ్ళిపోయినాయండి ఈ సంవత్సరం. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైంలో ఎగ్జిబిటర్లు సమ్మెకి వెళ్తున్నటువంటి సందర్భం. అంటే మాకు డబ్బులు చాలటం లేదు, మేము థియేటర్లు నడపలేం, సినిమాలకు జనం రావడం లేదు, పెద్ద హీరోలు సినిమాలు ఉండటం లేదు, సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా కూడా చేయట్లే హీరోలు. కనీసం పెద్ద హీరోల సినిమాలు ఉంటే మేము కొంత మెయింటెనెన్స్కి డబ్బులు వస్తాయి, అప్పుడు మేము ఈ చిన్న సినిమాలను భరించగలుగుతాం. కానీ వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయటం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేది పరిశ్రమ, గుంపగుత్త వచ్చేవి మొత్తం. రామారావు గారు సంవత్సరానికి కనీసం 10 సినిమాలు చేసేవాడు.
కృష్ణ గారు 15 నుంచి 17 వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు వీళ్ళందరూ 6 నుంచి 8 సినిమాలు చేసేవాళ్ళు కనీసంగా. అవును. మరీ తక్కువ అనుకుంటే 4 చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ మాత్రం అదే రేంజ్లో ఉండేవాళ్ళు. ఆయన 10 తక్కువ చేసేవాడు కాదు ఎన్టీఆర్. ఆయన 10 నుంచి 15, 17 దాకా వెళ్ళేవాడు. చిన్న హీరోలు ఉండేవాళ్ళు, చంద్రమోహన్ వీళ్ళ సినిమాలు. డైరెక్టర్ బేస్డ్ సినిమాలు కొన్ని ఉండేవి, విశ్వనాథ్ గారు, బాపు గారు ఇలాంటి వాళ్ళు. దాసరి గారు పెద్ద హీరోలతోనూ చిన్నవాళ్లతోనూ కూడా పెద్ద హిట్లు తీసిన సందర్భం. ఇలా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉండేవి. ఇవన్నీ కలిసి థియేటర్లను కళకళలాడించినాయి ఆ రోజున. ఇప్పుడు అసలు లేదు, అది ఆ పరిస్థితి లేదు. కంటెంట్ ఉండట్లేదు చాలా సినిమాల్లో, ముఖ్యంగా కంటెంట్ వరస్ట్గా ఉంటుంది. మనం అనుకునే పెద్ద హీరోల సినిమాల్లో ఈ నెరేషన్ కంటెంట్ లేకనే సగం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనేది. అంటే ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియా సినిమా అనేటువంటి డ్రీమ్ లోకి వెళ్ళిపోయి, పాన్ ఇండియా అంటే పోయి పాన్ వేసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు మన తెలుగు వాళ్ళ పరిస్థితి. అంటే కంటెంట్ లో విచిత్రమైన ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కథ తయారవ్వట్లేదు. ఒక డైరెక్టర్ ఏదో ఒక కథ రాసుకుని వెళ్ళి ఒక హీరోకి చెప్తున్నాడు. హీరో గారు దానిలో అడ్వైజర్స్ ఇస్తున్నాడు. అవును, పాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఇలాంటివి ఉండాలి కదా, వాటిని అలాంటివి చొప్పించండి అని. అవన్నీ పెట్టి ఆయన్ని సాటిస్ఫై చేశాక ఆయన ఒక ప్రొడ్యూసర్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అప్పుడు వస్తున్నాడు 3వ స్టేజ్లో ప్రొడ్యూసర్ వస్తున్నాడు. అవును. ఇంకోటి అతనికి పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు, అతను ఇచ్చే సలహాలు సూచనలకు కంటెంట్ పరంగా ఏమీ లేదు. ఒకప్పుడు వాళ్ళు కథ తయారు చేసి కథ రెడీ అయిన తర్వాత ఈ కథని ఏ డైరెక్టర్ బాగా తీస్తాడో అతన్ని కూర్చోబెట్టి అతని ద్వారా మార్పులు చేసి అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు అట్లా రివర్స్లో జరుగుతుంది. ఇది ఒక గందరగోళం. అవును. ఈ గందరగోళానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి హరిహర వీరమల్లు. ఆ హరిహర వీరమల్లు ఒరిజినల్ గా ఐడియా చెప్పినప్పుడు ఈ ఔరంగజేబులు లేరు. ఆయన ఒక చిన్న ట్రావెల్ అంటే ఒక వజ్రం దొరుకుతుంది, అది ఢిల్లీ వెళ్తుంది, ఒక కాంట్రాక్ట్ వస్తుంది, ఒక అడ్వెంచరస్ జర్నీ, దాని మీద ప్రధానంగా సినిమా అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత సడన్గా ఎలాగూ మనం పాన్ ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఇస్లాం మీద కూడా కొన్ని కామెంట్లు చేసేస్తే మార్కెట్కి పనికొస్తుంది కదా అని అనుకుని ప్రొడ్యూసర్ గారు ఆయన హీరో అనుకుని ఆ ఎలిమెంట్ పెట్టాలి అనేసరికి గందరగోళం మొదలైంది. చివరికి ప్రాజెక్ట్ నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్యోతికృష్ణతో కొనసాగారు వీళ్ళు. అదొక గందరగోళం. ఈ గందరగోళాలన్నీ జనాలు చూసి, అంటే పబ్లిక్లో ఈ ఎలిమెంట్ ఉంటే చూసే పరిస్థితి పోయింది అనేది అదొక బుడగ పేలిపోయింది. అవును, పాన్ ఇండియా బుడగ పేలిపోయింది ఈ సంవత్సరం. హిందుత్వ అనేటువంటి బుడగ పేలిపోయింది. దాంతోపాటు హీరోల రెమ్యూనరేషన్లు గొడవ ఒకటి, అదొకటి పేలిపోయింది. తర్వాత పైరసీ బుడగ కూడా పేలిపోయింది. అవును, పైరసీ అనే దాన్ని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో కూడా స్పష్టత వచ్చింది. ఎందుకు అంటే సింగిల్ స్క్రీన్స్ లేవు. అవును, సింగిల్ స్క్రీన్స్ నిష్క్రమించాయి దాదాపు. అవును, మల్టీప్లెక్స్ లేమో భారీగా పెంచేశారు రేట్లు. మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ ఇష్యూ కాదండి, ఫుడ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్, స్నాక్స్, అక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్ దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి పాప్కార్న్ తీసుకుంటే, పాప్కార్న్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఒక ఫ్యామిలీ 500 మినిమం, చిన్నదైనా అంతే 500, 450 రూపాయలు. మీరు ఒక 2 పాప్కార్న్లు తీసుకుంటే నలుగురు వెళ్ళి అక్కడ 900 రూపాయలు పాప్కార్న్కి. డ్రింక్స్ తీసుకుంటే, కూల్ డ్రింక్ తీసుకుంటే దానికి సంబంధించి ఇంకొక 1000 రూపాయలు, అంటే 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ. ఇది ఇంటర్వల్ ఖర్చు. అదే కాబట్టి ఈ బర్డెన్ బేర్ చేసే పరిస్థితుల్లో జనాలు లేరు. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగా. అదే సినిమా టికెట్ తక్కువ, అక్కడ మిగతా ఖర్చులు ఎక్కువ. ఒకప్పుడు సినిమా టికెట్ రేట్లో 3వ వంతు స్నాక్ రేట్ ఉండేది. సమోసాలు, చెకిలాలు, అంతే, నిప్పట్లు, పల్లి ఇట్లాంటివి ఉండేటివి. అంతా 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే కాదు. అంటే సినిమా థియేటర్లో క్యాంటీన్లో కొనుక్కోవాలనే నిబంధన లేదు. అవును,
కొనుక్కునేవాడు, అక్కడ కొనుక్కునేవాడు, తీసుకుపోయే వాళ్ళు పట్టుకుపోయే వాళ్ళు శుభ్రంగా పట్టుకెళ్ళేవాళ్ళు, అలో ఇప్పుడు అసలు చేసేవాళ్ళు, మంచినీళ్ళు కూడా అలో చేయట్లే అలో మల్టీప్లెక్స్. చేసేవాళ్ళు. రెండోది థియేటర్ గేట్ల దగ్గర బయట నుంచి బేసిన్లలో పెట్టుకుని అమ్మేవాళ్ళు కొంతమంది. అవును, కరెక్ట్. అవి కూడా కొనుక్కునేవాళ్ళు. దానికి ముందు దశలో పాసులు ఇచ్చి బయటకు పంపించేవాళ్ళు రోడ్డు మీదకి. జనాలు వెళ్ళి వాళ్ళకి కావలసినవి కొనుక్కుని థియేటర్కి వచ్చేవాళ్ళు. ఆ రోజులు వేరు. అప్పుడు సినిమా అంటే టికెట్ ఖర్చు ఒకటే, అంతే. టికెట్కు డబ్బులుంటే వెళ్ళిపోయేవాళ్ళు లోపలికి. అది కూడా నేల టికెట్ దగ్గర నుంచి రకరకాల ₹1 నుంచి అన్నీ ₹2 వరకు దొరికేది ఆ కాలంలో. అవును. ఇప్పుడు అట్లా కాదు. అది మినిమం ₹70, ఇంకా ₹150 అయిపోయింది ఇప్పుడు. అంటే మల్టీప్లెక్స్లకు వెళ్ళాలంటే ₹150 కనీసంగా ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి. సరే, ఈ 150 పెట్టి లోపలికి వెళ్తే అక్కడేమో ₹1000, 2000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండాల్సింది పోయి ఆడియన్స్ ఎనిమీగా మారిపోయింది. అవును. ఈ మారిపోయిన సందర్భంలో అక్కడి నుంచి పారిపోయి జనాలు ఓటీటీలకు వస్తారనేది వీళ్ళ వ్యూహం. సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ప్రేక్షకులు ఓటీటీలకు వస్తారని అనుకున్నారు వీళ్ళు. తీరా ఓటీటీకి వెళ్ళట్లా వీళ్ళు. అక్కడి నుంచి పారిపోయి ఓటీటీకి వెళ్లకుండా మధ్యలో పైరసీలో కూర్చుంటున్నారు. అవును. కాబట్టి పైరసీ వాళ్ళకి జనాలను ఇస్తోంది వీళ్ళే, సినిమా వాళ్ళే. అవును. ఇప్పుడు ఆ రోజు సజ్జనార్ గారి ప్రెస్ మీట్లో వీళ్ళందరూ కూర్చున్నారు పక్కన చిరంజీవి గారు, నాగార్జున గారు ఆఫీసర్ లాగా కూర్చున్నారు. అవును. అయితే ఆ సన్నివేశం చూస్తే నాకేమనిపించిందంటే 10 మంది గజ దొంగలు కలిసి ఒక చిన్న దొంగ గురించి చర్చించినట్టుగా కనిపించింది. వాస్తవంగా కరెక్ట్ చెప్పారు మీరు. అది పరిస్థితి. అవును. అసలు దొంగలు వీళ్ళే. వీళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకోరు, సినిమా టికెట్ల ధరలు తగ్గవు, వీళ్ళకి ఏమీ తగ్గొద్దు. కానీ ప్రేక్షకుడు మాత్రం వీళ్ళ కోసం రక్తం దారపోస్తుండాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఇక వాళ్ళ జీవితాన్ని వీళ్ళ కోసమే అన్నట్లు అంకితం. అలాంటి సందర్భం ఉంది. పెద్ద హీరోల్లో ఈ సంవత్సరం సీరియస్ గా సక్సెస్ అయిన వాడు అంటే తనకి కూడా ఇన్స్పిరేషన్ వచ్చినటువంటి హీరో అంటే పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి. లాస్ట్ లో ఓజీ బతికిచ్చింది అతన్ని. ఓజీ అనే సినిమా తనని గట్టెక్కించింది. అలాగే ఒక రకంగా తనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చింది ఆ సినిమా. సార్, ఇప్పుడు ఈ 25లో డాకు మహారాజు హిట్, కోర్టు సూపర్ హిట్, మ్యాడ్ స్క్వేర్ హిట్ 3, సింగిల్, లిటిల్ హార్ట్స్, ఇవే చెప్పుకోవాల్సిన వరుసలు అంతే కదా? అంతే. మిగతావి కొన్ని, అదే కే ర్యాంప్, ఈటీవీ విన్ అనేది సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా నిలబడిందండి. వాళ్ళు ఓటీటీ కోసం ఎంగేజ్ అయినటువంటి, కమిట్ అయినటువంటి కంటెంట్లు థియేటర్కల్ గా కూడా వర్కౌట్ అయినటువంటి పరిస్థితి. అవును. ఏది లిటిల్ హార్ట్స్ కావచ్చు, అలాగే ఈ చివరిలో వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయి కూడా, ఈ రెండు వాళ్ళు ఓటీటీ కోసం అనుకుని థియేటర్కల్ రిలీజ్ చేస్తే అక్కడ కూడా సక్సెస్ అయ్యారు బాగా. అలాగే సినిమాని చాలా పద్ధతిగా ప్రమోట్ చేశారు వాళ్ళు జనాల్లోకి, అది వర్కౌట్ అయింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అలా చేసింది. చిన్న సినిమాలు పద్ధతిగా చేస్తే జనాల్ని థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలగాలి. మీరు ఎంటర్టైన్ చేయండి, ఎమోషనలైజ్ చేయండి, మీరు ఇంకేదైనా చేయండి, కానీ టోటల్గా ఎంగేజ్ అవ్వాలి థియేటర్లో జనాలు. ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ సార్. దాంట్లో హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ తెలియదు, దాంట్లో ఫైట్ లేవు, తెలిసిన యాక్టర్లు ఎవరు లేరు, ఏదో చిన్న చిన్న వీళ్ళు తప్ప. కానీ అనుకోవడం లేదు. సూపర్ హిట్ అయింది అంటే కంటెంట్, మీరు అన్నట్లు ప్రేక్షకుడిని ఆ 2.5 గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టగలిగే టెంపో మెయింటైన్ చేసేది ఉంది. అవి లేకే పెద్ద పెద్ద సినిమాలు. ఇప్పుడు దాంట్లో అనుకుంటే మీరు చెప్పిన తండేల్ గాని, కుబేరా గాని, గర్ల్ ఫ్రెండ్ గాని, అనేది మిక్స్డ్ టాక్. అది అవును. అంటే జెన్యూన్ అటెంప్టే కానీ ప్రాపర్ అటెంప్ట్ కాదు అనేది ఆ సినిమా పరిస్థితి. గర్ల్ ఫ్రెండ్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అవును. అదొక ఎడ్యుకేషన్ పేరెంట్స్ కు గర్ల్స్ అన్నారు కానీ కూడా అన్నారు, ఎక్కువ శాతం గందరగోళమే ఉంది. అంటే ప్రాపర్ అది అటెంప్ట్ బాగా చేశారు కానీ సినిమాని ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. అంటే 2025లో 240 సినిమాలు ప్రొడ్యూస్ అయితే టాలీవుడ్ నుంచి, మనం 15 వాటి గురించి మాట్లాడుకుంటుంటే ఆ 15లో కూడా చిన్న మధ్య తరహా బడ్జెట్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. అంతే. అంటే లోకల్ మార్కెట్ పేరుతో వచ్చిన సినిమాలు, లోకల్ మార్కెట్ కోసం తీసిన సినిమాలు ఆడాయి తప్ప
అవి కొంత డబ్బులు తీసుకొచ్చుకున్నాయి తప్ప అవును. వీళ్ళు చెప్తున్నటువంటి భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అదే 2025 చెప్పిన గుణపాఠం ఏంటంటే భారీ హైప్ కాదు, నమ్మకమైన కంటెంట్ ఇంపార్టెంట్ అనేది ఒక స్పష్టమైన సందేశం ఇచ్చిందని చెప్పాలి. సందేశం ఇచ్చింది. ఉమ్, అది పాన్ ఇండియా పేరుతో మీరు చేస్తున్న దుర్మార్గాలు ఉమ్, జనం ముందు నేకెడ్గా నగ్నంగా నిలబెట్టింది ఈ సంవత్సరం. ఉమ్, అలాగే కార్మికులకి పరిశ్రమ వైపు నుంచి జరుగుతున్నటువంటి దారుణాల గురించి రకరకాల అనుభవాలు జనాలకి ఉమ్, నేరుగా తెలిసినాయి. ఉమ్, అలాగే నిర్మాతల పరిస్థితి ఏమిటి అంటే హీరో డామినేషను, హీరో సెంట్రిక్గా నడవటం ఉమ్, ఇండస్ట్రీ, ఈ గందరగోళాలను కూడా జనాలకు తెలియజేసింది. అలాగే ఏ సినిమాకైనా ఆర్థిక పరమైనటువంటి గందరగోళాలు, ఇప్పుడు కోర్టులకు వెళ్ళటము, కోర్టుల నుంచి డెసిషన్స్ తీసుకోవటం అనేది ఒక గందరగోళం. ఉమ్, అఖండ తాండవానికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి మనకి. అవును. జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి నరసింహుడు అనే సినిమాకి చెంగల వెంకట్రావు ప్రొడ్యూసరు. సినిమా రిలీజ్ కావాల్సిన టైంలో ఆయన వెళ్ళి దూకాడు, హుస్సేన్ హుస్సేన్ సాగర్ సాగర్ లో దూకాడు, సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అవును, అంటే సూసైడ్ అంటే ఆయన అందరూ చూస్తున్నారా లేదా అని వెరిఫై చేసే దూకాడు. ఓ ఓకే. ఎంతైనా సార్ ఆ మురికి నీళ్ళలో దూకాలంటే ఒక ప్రొడ్యూసర్ ట్యాంక్ బండ్ మీద పోలీసు ఇది ఉంటుంది, అవునవును, టికెట్ ఉంటుంది, లేక్ పోలీసింగ్ అని ఉంటుంది కదా. అవును, వాళ్ళు చూస్తూ ఉండగా దూకాడు ఆయన. ఓకే, ఎట్లయినా కాపాడతారని వాళ్ళు ఇమ్మీడియట్ గా కాపాడుతారు అని కూడా తెలుసు ఆయనకి. ఓ ఓకే. సో అది స్కీమ్డ్ అటెంప్ట్ అయ్యి ఓకే ఓకే. అలా బయటకు వచ్చాడు. ఈలోపు ఎన్టీఆర్, బి గోపాలు, సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ సినిమాని సాయంత్రానికి థియేటర్లోకి వచ్చేటట్టు చేయగలిగారు. సో అది కూడా ఒక టెక్నిక్. ఇలాంటి ఇదే టెక్నిక్ అన్న రియల్ తెలియదు. ఒక దర్శకుడు చెప్పుతో కొట్టుకున్నాడు సినిమా తీసినందుకు ఈ సంవత్సరం. అవును, ఇవన్నీ ఈ అంటే సంవత్సరం చెప్పుతో కొట్టుకోవడం అనేది ఆయన చేశాడు. కానీ ఆ సినిమా చూశాను నేను. ఆ సినిమాలో ఆ స్థాయి ఆయన సఫర్ అవ్వాల్సినంత పరిస్థితి అయితే లేదు. ఓకే. జనాలు ఆ సినిమాతో కనెక్ట్ అయ్యేటువంటి కండిషన్ లేదు. జనాలు జడ్జిమెంట్లో తప్పు ఉందని అనుకోనక్కర్లేదు. అవును, ఉండదు. కంటెంట్ లో మీరు కంటెంట్ లో లోపం ఉండొచ్చు కానీ ఆ చెప్పే దాన్ని ఆ స్క్రీన్ ప్లేలో ఏమైనా లోపం ఉండొచ్చు కానీ ప్రేక్షకులు బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారు ఎలాంటి సినిమానైనా. ఆ స్టార్స్ అనేది మనకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బలగం దగ్గర నుంచి లిటిల్ స్టార్స్ వరకు మనం చూసాం. శంకరాభరణం అనే సినిమా కూడా మొదటి 2 రోజులు 3 రోజులు ఎక్కలేదు అంతే. 4వ రోజు నుంచి జనం భుజానికి ఎత్తాని. అవునంట కదా. ఆ పాటలు కూడా పాడిచ్చారంట కదా సింగర్స్ తో బయట, థియేటర్ బయట నాదస్వరాలు, ఇలా రకరకాల ప్రయోగాలు చేశారని చేశారు. కానీ జనాలు వెళ్ళలేదు. అవును, కానీ నెమ్మదిగా అది కనెక్ట్ అయింది జనాలకి. సంవత్సరాలు ఆడింది. ముత్యాల ముగ్గు అనే సినిమా కూడా అదే పరిస్థితి. అంటే జనాలు సంపూర్ణ రామాయణం సినిమాకి కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా జనం లేరు మొదటి 2-3 రోజులు. 4వ రోజు 5వ రోజు నుంచి శోభన్ బాబు అయితే భయపడి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మీతో తీసుండాల్సిన సినిమా నాతో తీశారండి, అక్కడ జనాలు లేరు అని రిపోర్ట్లు అని చెప్పి దాదాపు కన్నీరు పెట్టుకున్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి. ఓకే. ఏది ముత్యాల సంపూర్ణ రామాయణం. ఓకే. వెళ్తే ఎన్టీఆర్ ధైర్యం చెప్పాట ఆయనకి, లేదు నువ్వు టెన్షన్ పడకు, కొంచెం మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే జనాలు వస్తారు, వాళ్ళు నాకు సినిమా చూపించారు బాగానే ఉంది, మరీ అంత ఇబ్బందికరంగా లేదు అని ధైర్యం చెప్పి. ముళ్ళపూడి వెంకటరమణ దాన్ని తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నా, ఆ సీన్ని రాసి పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పాడని పెడతాడు హెడ్డింగ్. ఓకే. అలాంటి పరిస్థితి. అందుకని చాలా విషయాల్లో ఈ సంవత్సరం ఒక రకంగా ఐ ఓపెనర్గా ఉపయోగపడింది. మీరు గందరగోళం చేయొద్దు జనాల్ని, పాన్ ఇండియా పేరు చెప్పి మీరు ఏదో ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాం మా ముందు అని అనొద్దు. ఇంకొక అద్భుతమైన ఇదేంటంటే 2025లో ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి బాలీవుడ్ సినిమా ఒకటి దారుణంగా నడుస్తోంది తెర ముందు. అవును. ఏది అవతార్ 3. అవును. ఫైర్ అండ్ యాషన్ థ్రిల్లర్. అవును, ఫైర్ అండ్ యాష్ అన్నాడు ఆయన. అందులో నిప్పు లేదు, బూడిద లేదు అని తేల్చేశారు జనాలు. అది ఒక గుణపాఠం. అవును. ఈ గుణపాఠం రాబోయేటువంటి సినిమాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది
చూడాలి రేపు. సార్ ఈ 2025లో ఈ యువ దర్శకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం ఈ 2025లో? యువ దర్శకులు అనే ఏరియాకి వస్తే ఈ ఈ సినిమా ఈ ఎంటర్టైన్మెంట్ మీద బేస్ చేసుకుని సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ల గురించే మాట్లాడుకోవాలండి. అది లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఈ రాజు వెట్స్ రాంబాయి డైరెక్టర్ కూడా తన అనుభవాన్ని తెర మీద చెప్పినటువంటి పద్ధతి బాగుంది. ఓకే. సాయిలు తను కష్టపడ్డాడు ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం కోసం, ఆ టాపిక్ని. అలా వీళ్ళే ఈ యంగ్ డైరెక్టర్సే వాళ్ళ తపనే కనిపించింది. బిగ్ డైరెక్టర్స్ ఎవరు ప్రభావవంతంగా లేరు, బిగ్ డైరెక్టర్స్ అనుకుంటున్న వాళ్ళు. అవును. ఏ ఒక్క సినిమా కూడా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. చాలామంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు వచ్చారు, కానీ ఈ సంవత్సరం ఏ ఒక్కరూ ప్రభావవంతమైనటువంటి కంటెంట్తో రాలేకపోయారు. చిన్న సినిమాల్లో కనిపిస్తున్నంత సహజమైన కంటెంట్ ఆ పెద్ద సినిమాల్లో కనిపించట్లే. ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు పెద్ద డైరెక్టర్లు కానీ స్టార్స్ కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనేది వాళ్ళు భ్రమలోకి వెళ్ళారండి. ఓకే. వాళ్ళు ఒక భ్రమల్లో ఉన్నారు, కొత్త మార్కెట్కి విస్తరించాలి అనేటువంటి ఒక తపనలో ఉన్నారు. ఆ తపనని వదులుకుని వాళ్ళు లోకల్ సినిమా, ముందు తెలుగు వాళ్ళకి సినిమా చేద్దాం అని అనుకుంటే సినిమా నిలబడుతుంది. మామూలుగా సామెత ఉంది కదా, ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అని. అంతే, మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకు పోసుకున్నటువంటి పరిస్థితి. అవును. వీళ్ళు ఏదో మార్కెట్ అనుకుంటున్నారు, ఆ మార్కెట్కి సినిమాలు వెళ్ళటం లేదు, అక్కడ మెప్పించలేకపోతున్నాయి. నిజానికి హిందీ సినిమాని బెదరగొట్టిన తెలుగు సినిమా అన్నారు ఒక దశలో. ఏది బాహుబలి ఆ టైంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవును. మొన్న రిలీజ్ అయిన దురంధర్ అనే సినిమా విపరీతంగా ఆడేస్తుంది అన్ని చోట్ల. అది 1000 కోట్ల దాకా వెళుతుందో లేదో తెలియదు, కానీ 800 మార్క్ అయితే రీచ్ అయింది. ఓకే. అది ఒక సక్సెస్ఫుల్ ఇది. ఏడాదికి కనీసం 2 సినిమాలు చేయాలన్న తెలుగు హీరోలు ఎవరు ఈ సంవత్సరం కనిపించలేదు కనుచూపు మేరలో. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ను భరించలేకనా, లేకపోతే వాళ్ళని భరించే పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు లేకనా? లేదండి, తెలుగు ప్రేక్షకులు వాళ్ళు వస్తే చూద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు. జస్ట్ కటౌట్లు ఉన్నాయి అంతే. కటౌట్లు ఉన్నాయి, కంటెంట్ లేదు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాల రిలీజులు కనీసం ఒక్కొక్క సినిమాని 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు ప్రొడక్షన్లో పెట్టి నడుపుతున్నటువంటి పరిస్థితి. సీక్వెల్స్ అనేటువంటి ఒక గందరగోళం, అదొక దానికి పడింది. ఇంకా సీక్వెల్స్ పరిస్థితి ఏమిటి అనేది ఒక కన్ఫ్యూజన్. దేవర సీక్వెల్ ఉంటుందా లేదా తెలియదు. అలాగే కల్కి సీక్వెల్ ఉంటుందని దత్తు గారు చెప్తున్నారు, కానీ సలార్ సీక్వెల్ పరిస్థితి ఏంటో తెలియదు. దేవర ఫస్ట్ పార్టే బావురుమనింది కదా సార్, ఇక రెండో పార్టీకి ఎవరు సాహసిస్తారు? అంటే రెండో భాగం ఉండి తీరుతుంది అని ప్రొడ్యూసర్లు అయితే చెప్పారు. ఉంటుందా లేదా అనేది కన్ఫ్యూజన్. కొరటాల శివకి ఏం చేయాలో అర్థం కాని కండిషను. ఇప్పుడు ఆయన బాలకృష్ణ డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది తాజా సమాచారం. ఇటువంటి కండిషన్లో ఉన్నారు. ఈ సంవత్సరం మోస్ట్ సక్సెస్ఫుల్ పెద్ద హీరోల్లో సక్సెస్ఫుల్ హీరో అని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓజీ ద్వారా సాధించాడు. అవును. కానీ రొటీన్గా ఇండస్ట్రీలో ఉండి సక్సెస్ అయిన వాడు వెంకటేష్. ఆయన ఎప్పుడు ఫ్యామిలీ జోనర్ కాబట్టి దానికి మినిమం గ్యారంటీ ఉంటుంది ఎక్కడైనా. అయితే 2 సినిమాలు రిలీజ్ చేసిన హీరోల జాబితాలో వాళ్ళిద్దరూ ఉన్నారు. బాలకృష్ణ కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అవును, వాళ్ళిద్దరూ ఉన్నారు. పర్టికులర్గా ఈయనకి 2 సినిమాలు పర్వాలేదు, కొంచెం మంచి వసూళ్ళు వచ్చినాయి బాలకృష్ణకి. అవును. ఆయనకు ఒక సినిమా డిజాస్టర్ అయింది, ఒక సినిమా ఆడింది. ఓజీ ఆడింది, హరిహర వీరమల్లు డిజాస్టర్ అయింది. అవును. దానికి కూడా సీక్వెల్ అన్నారు, అది కూడా ఉండకపోవచ్చు. ఉండదు. ఇంకా అది పార్ట్ 1 అని రిలీజ్ చేశారు, పార్ట్ 2 ఉండే అవకాశం లేదు. అవును. ఇది ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి. అంటే సీక్వెల్స్ తాలూకా గందరగోళం అనేది కూడా ఈ సంవత్సరం చూసేసాం. అవును. నెమ్మదిగా తెలుగు సినిమా నేల మీదకి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతోషం. తెలుగు సినిమా పరిశ్రమ కొంచెం ఈ గందరగోళాల నుంచి నేల మీదకి దిగటానికి చిన్న డైరెక్టర్లకు అవకాశాలు, కొన్ని సంస్థలు వీళ్ళని ప్రోత్సహించేటువంటి సంస్థలు, ఈటీవీ విన్ లాంటి సంస్థలు ముందుకు రావటం, ఇదొక అడ్వాంటేజ్. కాబట్టి ఒక కొత్త వాతావరణం, అంటే ఒకటి నాశనం అయితే దానిలో నుంచే కొత్తది పుడుతుంది అనేటువంటి పద్ధతిలో
కొన్ని దుర్మార్గాలు నాశనం అయ్యి ఒక మంచి మార్గం ఏర్పడుతున్నటువంటి ఒక ఆశనైతే ఇచ్చింది ఈ సంవత్సరం. ఓకే, చిన్న సినిమాల పెద్ద విజయాల ద్వారా. సార్ 2025లో తప్పకుండా చూడాల్సిన 3 సినిమాలు అంటే మీరు వేటిని సజెస్ట్ చేస్తారు చెప్పండి. అవి ఎందుకు చూడాలో కూడా చెప్పండి. మీ వాట్ ఎవర్ ఇట్, ఫ్యాన్సా, ఆ తర్వాత అదేది స్టార్సా, అవి కాదు, తప్పకుండా 3 సినిమాలు మిస్ కాకుండా చూడాలంటే మీరు ఏం చెప్తారు? 23 అనే సినిమా చూడాలండి. ఓకే, అది అంటే ఒక డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ఇష్యూని మాట్లాడారు. అవును. సో అదొకటి. తర్వాత లిటిల్ హార్ట్స్ అనేది ఒక సినిమా. రాజు వెట్స్ రాంబాయి అదొక డిఫరెంట్ ఏరియా. సో మీరు చెప్పిన 3 చిన్న మధ్య తరహా బడ్జెట్ సినిమాలే, లో బడ్జెట్ సినిమాలు. లో బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు. వాళ్ళు వాళ్ళ కంటెంట్ని నమ్ముకుని సినిమా తీశారు. వాళ్ళు ఓకే, కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో తీశారు. అది జనాల్లో చర్చను రేపాయి. సోషల్ మీడియాలో దాని మీద విపరీతంగా మాట్లాడారు, రాశారు. ఓకే, ఆ 3 సినిమాల గురించి. ఓకే, అది రాబట్టగలగాలి. ఓకే. సో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యి కంటెంట్ పరంగా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వని సినిమాలు ఏమన్నా ఉన్నాయా? బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినాయి కొన్ని, బట్ మీ కంటెంట్ పరంగా మీకు లోపం ఏదో కనిపించింటది. నాకు అలా అనిపించిన సినిమాలు ఒకటి డాకు మహారాజు. ఏం లోపం కనిపించింది? డాకు మహారాజు అది హీరో క్యారెక్టరైజేషను, హీరో అంటే కంక్లూడ్ చేయటం, ఆ క్యారెక్టర్ ముగింపు బాగాలేదు. ఓకే, సినిమా ముగింపు అనేది చాలా దారుణంగా ఉంది. అది ప్రాపర్ డిజైన్ కాదు, ప్రాపర్ ల్యాండింగ్ కాదు అది. కానీ బాబీ అటెంప్ట్ చేశాడు, బాలకృష్ణ గారు అంగీకరించాడు. ఆయన ఇమేజ్ మీద డబ్బులు చేసుకున్న సినిమా అది. ఓకే, కానీ ఆడియన్స్ని పూర్తిగా సంతృప్తి పరిచిన పరిస్థితి లేదు. తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా డబ్బులు సంపాదించినటువంటి సినిమా ఏది, సంక్రాంతికి వస్తున్నామనే వెంకటేష్ గారి సినిమాలో కూడా కంటెంట్ పరమైన గందరగోళం ఉంది. కంటెంట్ పరంగా అది వీక్ సినిమానే, అవును, కానీ రకరకాల కోణాల్లో అది కనెక్ట్ అయ్యి డబ్బులు వచ్చినాయి. అవును, అంతగా తృప్తి కలిగించలేదు ఆ సినిమా. కానీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాకపోయినా కంటెంట్ పరంగా మీకు సాటిస్ఫై ఇచ్చినవి ఉన్నాయి, అట్లా రివర్స్. అలాంటివి అంటే పెద్ద హీరోల సినిమాలు ఏవి అలాంటి ఇది ఇవ్వలేదండి. ఓకే, ఏ సినిమా కూడా. ఇంకోటి, చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డిస్ట్రిబ్యూషన్ దగ్గర థియేటర్లు దొరక్క కేవలం కొంతమంది చేతుల్లో థియేటర్లు ఉండిపోయి ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? అంటే థియేటర్ వ్యవహారం కూడా అది కూడా బుడగ పగిలిపోయింది ఈ సంవత్సరం. అంటే థియేటర్ అనేది చిన్న స్క్రీన్స్ వాళ్ళు మాకు పర్సంటేజ్ ఇవ్వండి అని అడిగారు. రెంటల్ సిస్టమ్ నుంచి మమ్మల్ని మల్టీప్లెక్స్ల తరహాలో పర్సంటేజ్లోకి తీసుకురాగలిగితే కొంతవరకు మేము బతికే అవకాశం దొరుకుతుంది మాకు అని అడిగారు వాళ్ళు. అవును, వీళ్ళు దాన్ని పూర్తిగా అంగీకరించలేదు. కొన్ని చోట్ల తప్పక ఇస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలా థియేటర్లు, అసలు సినిమా డిస్ట్రిబ్యూషను పూర్తిగా నష్టదాయకంగా నడిచినటువంటి పరిస్థితి. ఆ ఏరియాలో డబ్బులు పెట్టడానికి జంకుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? అఖండ తాండవానికి వాళ్ళకు కూడా అనుకున్న స్థాయి లేదు. 67% డ్రాప్ అయింది. రిలీజ్ అయిన 3వ రోజు నుంచి అది 30 దగ్గర మొదలైంది డ్రాప్. అది ఇప్పుడు 67% చేరింది. అంటే థియేటర్లో ఉన్న జనాలు కేవలం 128 మంది మాత్రమే. ఇది కండిషన్. మరి ఆ బయ్యర్స్ ఏమైపోవాలి వాళ్ళు? అంతే కదా. అందుకని బయ్యర్స్కి విపరీతమైనటువంటి నష్టాలు. థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు. అవును, థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా మారితే సినిమాకి వెళ్తారు. అవును. కాబట్టి ఈ పైరసీ భూతానికి సినిమాని జెన్యూన్గా డబ్బు చేసుకోవాలనే అభిప్రాయం ఉంటే చేయవలసిన పని ఏంటంటే కమ్యూనిటీ థియేటర్లను నిర్మించాలి. అవును, మీరు మల్టీప్లెక్స్లు ఓకే, సింగిల్ స్క్రీన్లు రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నాయి. అవి ఏదో టైంలో ఒక మంచి లొకాలిటీలో వాళ్ళు థియేటర్లు నిర్మించి ఉంటారు జనాలని పట్టుకోవడం కోసం. అవును, దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. సో వాళ్ళు కాంప్లెక్స్లకు వెళ్ళిపోకుండా ఆపే అవకాశం లేదు. సో అవి వదిలిపెట్టేసి కమ్యూనిటీ థియేటర్లను ఎంకరేజ్ చేయగలిగితే, అంటే బాంబే కాలనీస్ లేకపోతే ఇందిరమ్మ గృహాలు ఇలాంటివి కడుతున్నారు కదా, ఎన్టీఆర్ గృహాలు,
వాటిలో కమ్యూనిటీ థియేటర్లను ఏర్పాటు చేసి 50 రూపాయల టికెట్టు, సినిమా మీరు ఫోన్లో చూడొద్దు, ఇక్కడే చూడండి, 50 రూపాయలు పెట్టి జెన్యూన్గా చూస్తారు. చూడండి, మీ ఇంటి దగ్గర వండుకున్న వస్తువులు తెచ్చి ఇక్కడ తిని సినిమా చూడండి. మంచి మీరు ఆలోచన. ఇక్కడేదో మీరు భారీగా పాప్కార్న్ రేట్లు అవి ఉండవు, మేము అసలు అమ్మం, మీరు ఏది తెచ్చినా అలో చేస్తాం అంటే మల్టీప్లెక్స్ల్లో లోపలికి వెళ్ళే వాళ్ళని సెర్చ్ చేస్తారు. చాక్లెట్ కూడా ఉన్నాయి అట్లా. అదేనండి, మీరు లోపలికి ఏదో ఆర్డిఎక్స్ తీసుకెళ్తున్నారని కాదు గొడవ, తినేటి తీసుకెళ్తున్నారు. చిన్న చాక్లెట్ ముక్క ఏమన్నా పట్టుకెళ్ళిపోతున్నాడేమో అని అనుమానం. అవును, ఇది ఒక రకంగా వాటర్ మానవ బాటిల్ హక్కుల కూడా ఉల్లంఘన. మానవ హక్కుల ఉల్లంఘనే సార్. ఇంకోటి దాంట్లో ఇంకో విచిత్రం చెప్తా చూడండి. మనం మల్టీప్లెక్స్లో వెళ్ళేటప్పుడు ఒక దారింటి వెళ్తాం, కానీ సినిమా అయిపోయినాక ఇంకో దారింటి పోవాలి. అవును, ఈడేం చేస్తాడు, తీసుకున్న వస్తువును నేను ఇక్కడే ట్యాగ్ చేసి పెట్టింటా అంటాడు. సో నువ్వు మళ్ళీ వెనక్కి రావాలంటే అదొక పెద్ద ప్రహసనం. అవును, అవునా కదా చెప్పండి. అవును. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇది మీరు అన్నట్లు ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్. అసలు దీని మీద కేసులు కూడా బుక్ చేయాలి, అవసరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉంటాడండి, ఆయనకు ఒక 2.5 గంటల్లో ఏదో కొంచెం తినాలనిపిస్తుంది. ఆయన ఉప్పు ఎక్కువ ఉండొద్దు, కారం ఎక్కువ ఉండొద్దు అని వాళ్ళ ఆవిడ ఏదో జాగ్రత్తగా ఇంత చిన్న బాక్స్లో చిన్న ఉప్మా పెట్టిస్తారు. అది తీసుకుపోనియరు వాళ్ళు. అక్కడ ఏం తినాలి అతను? పాప్కార్న్ తినాలా, లేదు చాక్లెట్లు తినాలా, లేకపోతే 250 రూపాయలు పెట్టి బయట 20 రూపాయలకు దొరికే కాఫీ తాగాలనా? అంతే. లేదు, నీళ్లు దప్పికేస్తే కూడా 60 రూపాయలు 70 రూపాయలు వాటర్ బాటిల్, బయట దొరికే 10 రూపాయలు వాటర్ బాటిల్. అది ఈ సంవత్సరం పెప్సీ 20 రూపాయలది దగ్గర దగ్గర 120 రూపీస్ నుంచి 140 రూపీస్ అమ్ముతున్నారు. ఇది చాలా ఈ దోపిడీ గురించి ఎవరు మాట్లాడరు, ఏ హీరో మాట్లాడు. పైరసీ గురించి మాట్లాడతారు, సినిమా పరిశ్రమను ఆదుకోండి అంటారు. వీళ్ళు మాత్రం రెమ్యునరేషన్లు తగ్గించుకోరు, ఈ రేట్లు తగ్గించండి అన్నారు. ప్రేక్షకుడి సైడ్ నుంచి కానీ సమాజం సైడ్ నుంచి కానీ ఆలోచించి మాట్లాడేదైతే నేను ఇప్పటి వరకు వినలే ఏ హీరో. లేదు, మాట్లాడరు. వాళ్ళు దోపిడీ, వాళ్ళ బొక్కసాలు నిండాలి. అవును, అదే ప్రధానమైనటువంటి టార్గెట్. సార్ ఇంకోటి సార్, ఈ ఆడియన్స్ రివ్యూస్ ఈ మధ్య బాగా పెరిగాయి. ఏ సినిమా గురించి అయినా ఆడియన్స్ రివ్యూ ఒకటి ఉంది, తర్వాత వెబ్సైట్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, ఇన్స్టాగ్రామ్ రివ్యూస్. ఇవన్నీ ఈ సినిమా సక్సెస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అంటే రివ్యూవర్స్ మీద రకరకాలుగా దాడులు చేశారు ఈ సంవత్సరం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సమీక్ష అనేది కేవలం సమీక్షకులు అధికారికంగా వెబ్సైట్లలోనో యూట్యూబ్లోనో చేస్తున్నవి కాదు. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటాడు. అవును, అతను సినిమా చూడగానే తనకేమనిపించిందో అక్కడ రాస్తున్నాడు, అది సర్క్యులేట్ అవుతోంది. అవును, వీళ్ళు రాసే రివ్యూలు కాదు. అవును, జనాలు చెప్పే ఒపీనియన్. అంటే గతంలో మౌత్ టాక్ స్ప్రెడ్ అవడానికి టైం పట్టేది. అవును, ఇప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతోంది. ఫస్ట్ హాఫ్ చూడగానే అనవసరంగా నేను డబ్బులు ఖర్చు పెట్టాను అనుకుంటున్నాను అని ఒక మాట పెడతాడు అతను, అంతే. అది జనాల్లోకి వెళ్ళిపోతుంది, చాలా మంది మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంతే. చూడాలనుకున్నాడు కూడా ఇది బాగాలేదంట, వేస్ట్ అంటలే, ఎందుకు పోదా, కొద్ది రోజులు అయితే ఓటీటీ లేకొచ్చేస్తుంది, అప్పుడు కావాలంటే చూద్దాంలే అనే మెంటాలిటీ కూడా పెరిగింది. అవును, ప్రేక్షకుల్లో. అవునా కదా సార్? డెఫినెట్గా. అంటే జనాలు చాలా కాన్షియస్గా ఉంటున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే సినిమా అద్భుతంగా ఉంది, థియేటర్లో చూడొచ్చు, పర్వాలేదని కూడా కాదు, సినిమా థియేటర్లోనే చూడాలి అనే మాట బయటకు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్ వైపు వెళ్తున్నారు. సినిమా పర్వాలేదు అన్నది వచ్చినా సరే వాళ్ళు పైరసీకి వెళ్తున్నారు. ఓటీటీ దాకా కూడా ఆగట్లేదు. అంటే ఓటీటీ అనే దాని డామినేషన్ పెరిగింది ఈ సంవత్సరం. అవును, ప్రతి సినిమా రిలీజ్ డేటు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓటీటీలో ఎప్పుడు వస్తుందో కూడా ముందే తెలిసిపోతుంది, వాళ్ళు చెప్తున్నారు. అంటే మనకి కొన్ని సినిమాలు ఏం సార్ విచిత్రంగా 3 వారాలు 4 వారాలకే ఓటీటీ లేకొచ్చేస్తుంది. ఇంకా ముందు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు అఖండ తాండవం అనే సినిమాకి 5వ తారీఖు డేటు ఓటీటీ వాళ్ళు ఫిక్స్ చేసింది, ముహూర్తం. ఓకే, ఎందుకు ఫిక్స్ చేశారు? అది 5వ తారీఖు దానిలో థియేటర్లో వేసేస్తే సంక్రాంతికి ఆ కంటెంట్ ఓటీటీలో రిలీజ్ చేయాలి. అవును, పండగ సెలబ్రేషన్. అవును, జనాలు థియేటర్లలో టిక్కెట్లు దొరకని వాళ్ళు ఈ సినిమా చూడాలి. అందుకని ఆ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు డేట్ చెప్తున్నారు ప్రతి సినిమాకి. ఓకే, కాబట్టి ఒక సినిమాకి డేట్ కన్ఫర్మ్ కావాలంటే ప్రొడ్యూసరో, డైరెక్టరో, హీరోనో కాదు, ఓటీటీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి ప్రైమ్ టైం
అనుకున్న ఏరియాలో దాన్ని లొకేట్ చేసి అక్కడి నుంచి ముందుకు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఒక డేట్ చెప్తున్నారు. అది కూడా ఈ సంవత్సరం ప్రపంచానికి అర్థమైంది. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా పరిశ్రమ థియేటర్కల్గా మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఒక విషయం మెచ్చుకోవాలి, ఇన్ని గందరగోళాల మధ్య కూడా సినిమా చూడాలి అనేటువంటి ఒక అభిప్రాయం, లేకపోతే సినిమా అనేటువంటి వ్యసనం, అది వ్యసనమే అనుకుంటే ఆ వ్యసనం మాత్రం జనాలను వదిలిపెట్టలేదు. అది తగ్గదు కూడా. అంటే థియేటర్కి జనాలు రావట్లేదని భయపెడుతున్నారు కానీ బాగుంటే ఎగబడి వస్తున్నారు కదా. అంటే బాగుంటే రావడం మాత్రమే కాదండి, బాగున్నా లేకపోయినా సినిమా చూస్తున్నారు. కానీ ఎక్కడ చూడాలో అక్కడ చూడలా. మీకు థియేటర్లో చూస్తే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి చూసినట్టు, ఓటీటీలో చూస్తే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి చూసినట్టు. కానీ అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు పైరసీలు, కానీ సినిమా చూస్తున్నారు. కాబట్టి దీన్ని పాజిటివ్ అంశంగా తీసుకుని మిగిలిన వ్యవస్థలన్నీ రిపేర్ చేయగలిగితే మీరు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి. జనాలు పర్పస్ఫుల్గా వెళ్ళి సినిమా చూసేటువంటి, అంటే వాళ్ళు చాలా ఈజీగా గతంలో లాగా సరదాగా సినిమాకి వెళ్ళి కూర్చుందాం, అది బాగుందా లేదా అనేది ఇష్యూ కాదు. ఈరోజు సాయంత్రం ఖాళీగా ఉన్నాం, వెళ్ళి థియేటర్లో కూర్చుందాం కాసేపు అనుకునే పరిస్థితి రావాలి. థియేటర్కి వెళ్ళాలంటే భయం పుట్టకూడదు ప్రేక్షకుడికి. భయం పుట్టిస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్. ఆ వాతావరణం కల్పిస్తే థియేటర్కి జనం పెడతారు, మీకు రెవెన్యూ కనిపిస్తుంది. సో ఆ ప్రయత్నం జరగాలి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కమ్యూనిటీ థియేటర్ అనగానే అక్కడ 50 రూపాయల టికెట్ పెట్టి వాళ్ళకి చూపించండి. అలాగే గేటెడ్ హై లొకాలిటీస్ కొన్ని ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్, అక్కడ వాళ్ళకి 200 300 పెట్టండి. అక్కడ వాళ్ళ థియేటర్లో సినిమా వేయండి, వాళ్ళకి ఆల్రెడీ థియేటర్ ఉంటుంది లోపల. అక్కడికి మీరు క్యూబ్ నుంచి ఒక కనెక్షన్ ఇవ్వండి, వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చేదే కదా అంతే పర్పస్. ఒక లింక్ ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారు, అక్కడ సినిమా పడుతుంది. అలాగే ఒక రేంజ్ అపార్ట్మెంట్స్కి ఒక రేటు అలా పెట్టి మీరు చూసేయండి సినిమాని, జనం చూస్తారు, చూడటానికి సిద్ధంగా ఉన్నారు, మీకు డబ్బులు వస్తాయి. అంతే తప్ప మీరు మల్టీప్లెక్స్లో మాత్రమే సినిమా చూడాలి, మల్టీప్లెక్స్లో ఆ పాప్కార్న్లు కొనుక్కునే సినిమా చూడాలి అంటే కుదరదు. జనాలు అందుకు మేము సిద్ధంగా లేవని చెప్పేశారు ఈ సంవత్సరం. అందుకని ఇది ఒక క్లారిటీ. ఈ సంవత్సరం ఇంకోటి, మనం ఈ సినిమా జర్నలిస్టులు ఆ కాంట్రవర్సీల గురించి మాట్లాడాలి మనం. సినిమా జర్నలిస్టులు అడిగే క్వశ్చన్స్ దగ్గర నుంచి, ఈ బిస్కెట్లు ఏది అన్న లంచ్ చేసినట్లు చేస్తారు, స్నాక్స్ తింటారు అనే కాంట్రవర్సీల దగ్గర నుంచి చాలా నడిచాయి ఈ మధ్య. కొంతమంది సినిమా జర్నలిస్టులను అయితే డైరెక్టర్లు, హీరోలు కూడా చాలా రఫ్గా ఆడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. సార్ మీరు సినిమా జర్నలిస్టులకు వాళ్ళ ట్రెండ్కు మనం మాట్లాడాల్సి వస్తే ప్రధానంగా ఏం మాట్లాడాలి అంటే, అనవసరంగా కాంట్రవర్సీ, బాడీ షేమింగ్ చేశారు సినిమా జర్నలిస్టులు. అది టూ మచ్ కదా సార్. ఏం జర్నలిస్ట్ అయితే కొమ్ములు వచ్చింటాయా? నాకు అర్థం కాదు. ఏది పడితే అది అడిగేయడమేనా? నోటికి మంచులక్ష్మి ఎపిసోడ్, అది మంచులక్ష్మి ఎపిసోడే కాదు, వేరే ఇంకో లేడీ రిపోర్టరు, అదే సినిమా మ్యాగజైన్ అతను ఎడిటర్, ఆ తమిళ హీరోని పట్టుకొని అట్లా అనడం అనేది, నువ్వు హీరో మెటీరియల్ ఉందా నీలో అంటే చెంపకు లాగ్ కొట్టాలనిపించదా ఎవరికైనా? ఆ పక్కన కూర్చున్నటువంటి సెలబ్రిటీ ఆయన మైక్ తీసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హీరో మెటీరియల్ అనే అనుకుంటున్నాం మేము అన్నాడు. అవును, అది చెప్పబెట్టి కొట్టినట్టే కదా. ఎందుకు వీళ్ళకంటే బుర్ర తక్కువ వాళ్ళు వెళ్తుంటారా ఈ సినిమా కవరేజ్ అని కొన్నిసార్లు అనిపిస్తుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వీళ్ళు లేదా వాళ్ళు హైలైట్ కావడానికి ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాం మనం అనేటువంటి భ్రమలో ఇలాంటి గందరగోళపు ప్రశ్నలు అడుగుతారు. జర్నలిస్టుల పరువు తీస్తున్నారు చాలా మంది. జర్నలిజానికి ఉన్న విలువను, జర్నలిస్టులకు ఉన్న దీన్ని అసలు చాలా మంది సినిమా రిపోర్ట్ అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది ఆ ప్రెస్ మీట్లో. క్వాలిఫికేషన్ జోలికి వెళ్ళక్కర్లేదు కానీ జనరల్ గా కామన్ సెన్స్, ఒక ప్రాపర్ గా విషయాన్ని అడిగే పద్ధతి, అలాగే ఏది అడగాలి ఏది అడగకూడదు అనే విచక్షణ, అటువంటివి ఏవీ లేనటువంటి వాళ్ళు తయారైపోయారు. అవును, వాళ్ళ ఎడిటర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా చివరికి ఎట్లా పడితే అట్లా పిచ్చోడి చేతిలో రాయిలాగా నోటికి వచ్చింది అడగడము, వాళ్ళతో తిట్టిపించుకోవడము. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా సొసైటీలో ఈ ఫ్యాన్స్లో జర్నలిస్టుల మీద ఒక చిన్న చూపు వస్తుంది. అది నా బాధ. నేను అనేది వీళ్ళు చేసే తుంటర వేషాలు, కొంటె పనులు,
హాఫ్ నాలెడ్జీ ప్రశ్నలు ఇవన్నీ ఓవరాల్గా జర్నలిజం కమ్యూనిటీ మీదనే ఒక డిగ్రేడ్ ఒపీనియన్ రావడానికి వీళ్ళందరూ డెఫినెట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా పర్టికులర్ ప్రెస్ మీట్లు చాలా మంది ఫాలో అవుతారు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కువ మంది చూసే జోనర్ అది. అట్లాంటి చోట వీళ్ళు ఇట్లా తిక్కలుగా వేషాలు వేయడం అనేది చాలా నాకెందుకో ఒక కరెక్ట్ అనిపించలే. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని ఒకటి పెడుతున్నారు. అక్కడ వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు పద్ధతిగా ఉండటం లేదు, కంటెంట్ మీద డిపెండ్ అవ్వట్లేదు, గందరగోళంగా నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరూ కవర్ తీసుకుంటారంట కదా సార్, నిజమేనా? అంటే నో కవర్ నో కవరేజ్ అనేది ఒక పద్ధతి ఉంది, సినిమా రిపోర్టర్లు పర్టికులర్ గా నడుస్తుంది. అది కవర్ లేకుండా ఎవరు ఎనికి రారంట కదా, అంటే మీకు చెప్పాలి ఎలాగూ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఇచ్చిన డబ్బు నేను తీసుకుంటానప్పుడు నాకు ఏం హక్కు ఉంటుంది వాళ్ళని ప్రశ్నించడానికి హక్కుల దాకా వెళ్ళొద్దండి. అసలు అడుగుతున్న ప్రశ్నల్లోనే గందరగోళం ఉంటుంది. నేను అనేది ఈ సంవత్సరం ప్రధానంగా చెప్పుకోవాలంటే జర్నలిస్టులకు సంబంధించి ఛాంబర్లు ఒక జర్నలిస్ట్ మీద కంప్లైంట్ లాంచ్ అయినటువంటి పరిస్థితి. అవును, మంచు లక్ష్మి చేశారు అది ఈ సంవత్సరం ప్రత్యేకతల్లో అది కూడా ఒకటి చెప్పుకోవాలి మనం. అక్కడ కంప్లైంట్ లాంచ్ చేయటం మాత్రమే కాదండి, బయట కొన్ని ప్రెస్ మీట్ల వరకు ఆయన అవాయిడ్ చేసినటువంటి పరిస్థితి కూడా. అవును, ఇది ఈ సంవత్సరం ప్రత్యేకతల్లో ఇదొక ప్రత్యేకత. సార్, ఈ ఏడాది వచ్చిన ట్రెండ్స్ అన్ని చూసుకుంటే 2026 ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2026లో కూడా పెద్ద భారీ మెరుపులేం లేవండి. పెద్ద హీరోల వైపు నుంచి, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఏ రకమైనటువంటి మెరుపులు కనిపించడం లేదు. ఓకే, వారణాసి కూడా, వారణాసి సమ్మర్ అంటున్నారు, చూడాలి. అంటే పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల మీద నమ్మకాలు పెట్టుకోవటం మానేశారు ఈ సంవత్సరం అనుభవాలతో. అవును. సో అది సమ్మర్ అంటున్నారు, ఆ సమ్మర్లో ఉంటుందా, లేకపోతే ఇయర్ ఎండింగ్కి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ జనవరి అంటారా, చూడాలి. అవును. అయితే చిరంజీవి గారి సినిమాలు 2 రాబోతున్నాయి ఈ సంవత్సరం. బాలకృష్ణ గారు ఎలాగైతే 2 సినిమాలతో ఈ సంవత్సరం మనం ఫ్యామిలీ గొడవలు, స్టార్స్ ఫ్యామిలీ గొడవలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు, అవును, కేసులు, ఆయన మైక్తో కొట్టడము, ఒక రిపోర్టర్ను, వాళ్ళు హాస్పిటలైజ్ కావడము, సుప్రీంకోర్టు వరకు కేసులు వేయడము, ఇది కూడా ఈ 2025లో జరిగింది. అవును, సినిమా కుటుంబాలకు సంబంధించిన వివాదాల్లో మోహన్ బాబు గారికి సంబంధించిందే మేజర్. అవును, మేజరు అది కంటిన్యూ అయింది చాలా కాలం. అవును, ఒక సినిమాకి సంబంధించిన వ్యవహారంగా మారింది అది కన్నప్ప సినిమాకి. అవును, మనం మాట్లాడుకున్నటువంటి పాన్ ఇండియా ఇది గ్లోబల్ మార్కెట్ అనేటువంటి ఏరియాల్లో దారుణంగా ఫెయిల్ అయినటువంటి సినిమాల జాబితాలో అది కూడా ఉంది. ఓకే, ఆ సినిమాకు కూడా పరిస్థితి ఉంది. దాంతోపాటు రకరకాల, సరే ఎలాగూ ఈ పైరసీ, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటము, ఇది కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఓపెన్ అయింది ఇండస్ట్రీ. ఇవి కూడా ఉన్నాయి సార్ కేసులు, రేవ్ పార్టీ కేసులు, తెలుగు పరిశ్రమకు సంబంధించిన కొంతమంది మీద డ్రగ్స్ కేసులు, వాళ్ళని ఎంక్వైరీకి పిలవడము, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కేసుల్లో కొంతమందిని ఇంట్రాగేషన్ సమన్ చేయడము. ఈ సంవత్సరం మాట్లాడుకోవాల్సిన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి. పెద్ద హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రకాష్ రాజు లాంటి వాడు, అవును, విజయ్ దేవరకొండ సమన్ అవటం. అలాగే కొన్ని పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నటువంటి సందర్భంలో దాడులు జరిగినప్పుడు అక్కడ సినిమా సెలబ్రిటీస్ దొరకటం, అవును, అవి కూడా కొంత గందరగోళం. అలాగే ఫిలిం నగర్లో ఒక ప్రొడ్యూసర్ని టార్గెట్ చేయటము, ఇవి కూడా చూసాం ఈ సంవత్సరం. అంటే డ్రగ్స్, సినిమా ఇండస్ట్రీ అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగిన పరిస్థితి. అవును, అలాగే బెట్టింగ్ యాప్స్, దీంతో పాటు ఇంకొకటి ఈ లైంగిక వేధింపులకి సంబంధించినటువంటి సమస్య మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ సంవత్సరం ప్రస్తావనకు వచ్చింది. ఏ విషయంలో అంటారు? 2-3 కంప్లైంట్లు వెళ్ళినాయి. ఝాన్సీ గారు, అవును, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదండి. అవును, అలా ఒక 2-3 ఇన్సిడెంట్లు, మీ టూ అనే ఉద్యమం దాకా వెళ్ళలేదు కానీ అలా జరిగింది. అలాగే పొలిటికల్ కాంట్రవర్సీస్ కూడా కొన్ని చూసాం మనం. అవును, అంటే 24 ఎన్నికల రిజల్ట్స్ని
ఆ వైభవాన్ని సినిమా ఇండస్ట్రీ విపరీతంగా మనసుకు తీసుకుని దాన్ని ఆ విజయం కనిపించేలాగా కొన్ని సినిమాల్లో డైలాగులు రాసి ఒక పార్టీని హర్ట్ చేసి అవును, వాళ్ళు బాయ్కాట్ అనేటువంటి ఒక హ్యాష్ట్యాగ్తో దాడి చేయటం అవును, అనేది కూడా చూసాం. ఏ సినిమా? విశ్వక్సేన్ సినిమా విశ్వక్సేన్ సినిమాకు. అవును, జరిగింది అది. అవును, పృథ్వీ ఉమ్, డైలాగ్స్ అవును, ఒక పొలిటికల్ పార్టీని హర్ట్ చేసే పద్ధతిలో నడవటం అవును, వలన డాన్సు, అవును, ఓ పాటకు డాన్సు. అది అంతకు ముందు. అవును, అది అంతకు ముందు. ఉమ్, ఈ సంవత్సరం అయితే ఈ 11 అనే నెంబర్తో కొన్ని డైలాగులు క్రియేట్ చేసి అవును, కాంట్రవర్సీ చేయాలనుకున్నారు. ఉమ్. దాని మీద కూడా దాడి జరిగింది. సరే, కాంట్రవర్సీ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఈ సంవత్సరంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కానీ, నిన్న మొన్న శివాజీ కానీ, ఈ వీళ్ళ మాటలు కానీ వీళ్ళ ఇది కానీ చాలా వైరల్ అయింది, కాంట్రవర్సీ అయింది. అవును. సో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే బై ఫ్లోకా, లేకపోతే డ్రింక్ చేసా? ఇది రకరకాలు ఉంది సోషల్ మీడియాలో వాళ్ళ మీద. వీటిలో ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సైకో ఒక స్టేట్మెంట్ కూడా, అది కూడా ఈ దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. విమర్శ వచ్చింది. అవును. రెండోది, బాలకృష్ణ కంటే కూడా నిజానికి ఆ సందర్భంలో మాట్లాడుకోవాల్సి వస్తే బాలకృష్ణ గారు మాట్లాడిందే గందరగోళం, నాన్ సెన్సే అది. అవును, ఎటువంటి పరిస్థితుల్లోనూ అది నాన్ సెన్స్. ఆయన చిరంజీవిని, జగన్ని ఇద్దరిని గాయపరిచాడు. అవును, ఆ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పాడు స్పీకర్ సీట్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు. అవును, అది దారుణం. అంటే బాలకృష్ణ కంటే కూడా ఆయన క్రైమ్ చేసినట్టుగా చూడాలి మనం. ఆ విమర్శ వచ్చిందిలేండి బాగా. అంటే ఆయన నిజానికి ఈయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడే చెప్పుండాలి. ఏం చెప్పుండాలి? ఆయన ఇలాంటివి వద్దండి, ఈ సభలో సభ్యుడైనటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇది సబబు కాదు, అది లేకుండా మీరు మాట్లాడండి అని అడ్వైజ్ చేయాలి కదా నువ్వు చైర్లో ఉండి. అవును, అడ్వైజ్ చేయకుండా ఆయన మాట్లాడినంతసేపు వినయంగా విని నవ్వుతూ మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్పి మీ ఒపీనియన్ చెప్పాలి అని మీరు అనుకోవడం అనేది అభినందించదగ్గ విషయం అండి. అవును, మీరు చెప్పినందుకు కృతజ్ఞత. అసలు ఎందుకు చెప్పాలి? నువ్వు సభాపతి హోదాలో అవును, నిన్ను నువ్వు అంత సబ్మెసివ్గా ఎందుకు ఉంచుకోవాలి? బాలకృష్ణ గారి పాదాల చెంత మోకరిల్లిన లెవెల్లో మాట్లాడాడు ఆయన రఘురామకృష్ణరాజు. అదొక దారుణమైనటువంటి సందర్భం 2025లో 25 పరిశ్రమకు సంబంధించి. అదే కదా సార్, ఈ శివాజీ రాజేంద్ర ప్రసాద్ల కాంట్రవర్సీని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అంటే రాజేంద్ర ప్రసాద్ కొంచెం ఆయన స్థిమితం తప్పి వ్యవహరిస్తున్నాడు. ఒక కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఆయన నేను ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు వేదికెక్కి మైక్ తీసుకుని మాట్లాడను అన్నాడు. కానీ రిపీట్ అయింది మళ్ళీ అది. ఏది? అలీని కామెంట్ చేశాడు అక్కడ. అవును, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈవెంట్లో అలీని కామెంట్ చేసి కాంట్రవర్సీ అయ్యి ఆయన సారీ చెప్పి అవును, ఇంటికి రిపోర్టర్లను పిలిపించుకుని నేను భవిష్యత్తులో మాట్లాడను అని చెప్పిన మనిషి అవును, మళ్ళీ బ్రహ్మానందం గారిని అనేసాడు. అవును, అంటే ఆయన ఎక్కడూ ఒక నిర్ణయం మీద నిలబడలేనటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతున్నాడు. తర్వాత ఇంకో యాక్టర్ ఉన్నాడు, ఆయన కూడా ఏదో ఆయనకు తెలుగు అర్థం కాదు కాబట్టి సరిపోయింది, ఆయన మీద కూడా ఏవో కాంట్రవర్సీ. అంటే అది ఆ సినిమా అంటే పూరి జగన్నాథ్ తీసినటువంటి సినిమాకి సంబంధించి లైగర్ వ్యవహారంలో మైక్ టైసన్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఒరై అనేసి ఆయన్ని కామెంట్ చేసిన సందర్భంగా కూడా ఈయన ట్రోల్ అయ్యాడు. ఇది ఆయనకు సంబంధించిన గొడవ, రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి. శివాజీది టోటల్ డిఫరెంట్. ఆయన సారీ చెప్పడం కూడా దారుణంగానే చెప్పాడు. అవును, ఆయన చెప్పినటువంటి ఆ సారీ సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు కూడా తప్పే. ఎందుకంటే ఆయన ఆడపిల్లల డ్రెస్సింగ్ గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పు. దీన్ని దేంతో లింక్ చేస్తున్నారు? సుమన్ గారు కూడా మాట్లాడాడు ఈ మధ్య, అదే మాటలు మాట్లాడాడు ఆయన. అవును, ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆడపిల్లలు ప్రాపర్గా డ్రెస్ చేసుకుంటే మీ మీద అఘాయిత్యాలు జరగవు అని చెప్తున్నారు వీళ్ళు. అవును, ఓకే, ప్యాక్ చేసేస్తారు, వాళ్ళని కనిపించకుండా ప్యాక్ చేస్తారు.
అప్పుడు జరగవని మీరు ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఆడపిల్లలను తీసుకెళ్ళి బ్యాంకు లాకర్లలో పెట్టినా వెళ్ళి లాకర్ బద్దలు కొట్టి కూడా అత్యాచారాలు చేయదగినటువంటి పరిస్థితి ఉంది. అవును. అంటే ఆడపిల్లల మీద మీకున్నటువంటి చులకన అభిప్రాయానికి సంబంధించిన గొడవ అది. ఇప్పుడు తను సమంత కావచ్చు, లేకపోతే ఈ లులు మాల్లో ఇబ్బంది పడినటువంటి నిధి అగర్వాల్ కావచ్చు, అవును, అది ఈవెంట్ మేనేజర్స్కి సంబంధించిన గొడవ. అవును. వాళ్ళు ప్రాపర్గా వాళ్ళని తిరిగి పంపే ఏర్పాట్లు చేయాలి కదా, చేయకుండా అలా లూజ్గా వదిలేస్తే మీరు ప్రమోషన్కి హీరోయిన్ రావడం లేదని గొడవ చేస్తారు. అవును. వచ్చిన వాళ్ళని ఇలా వ్యవహరిస్తే ఎలాగా? ఇప్పుడు ఎలా వస్తుంది ఆ అమ్మాయి ఫర్దర్గా ఇంకెప్పుడైనా? అంటే శివ చెప్పింది ఏంటంటే ప్రాపర్గా డ్రెస్ చేసుకోలేదు కాబట్టి నిధి అగర్వాల్కి అట్లాంటి పరిస్థితి వచ్చింది అనేది ఏమీ కాదు, వర్షన్. అది తప్పు, అది రాంగ్ నోషన్. ఆవిడ ఎలా వేసుకున్నా జనాలకి తను బలానా అనే విషయం తెలుసు. అక్కడ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, అవును, చాలామంది పురుషులు సెల్ఫీ కోసం వెళ్ళారు. జనరల్గా జనాలకు ఉండేటువంటి ఒపీనియన్ ఏంటంటే కెమెరా ముందుకు వచ్చినటువంటి ఆడపిల్లలు గ్రాంటెడ్గా తీసేసుకోవటం అనేది ఒక జాడ్యం ఉంది. అవును. దాని వలన వస్తున్న సమస్య ఇది. హీరోయిన్ల మీద ఒక తక్కువ స్థాయి అభిప్రాయం ఉంటుంది పర్సనల్ లెవెల్లో. సినిమాల్లో నటిస్తున్నారు, లేకపోతే స్టేజ్ మీద నటిస్తున్నారు అని మాత్రమే కాదు, ఇంట్లోంచి బయటకు వచ్చినటువంటి ప్రతి ఆడపిల్ల మీద తక్కువ అభిప్రాయమే ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి మీద, చదువు కోసం బయటకు వచ్చిన అమ్మాయిల మీద కూడా తక్కువ స్థాయి అభిప్రాయాలే ఉంటాయి. ఇది కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పినట్టుగా తోడేలు మనస్తత్వం. ఈ తోడేలు మనస్తత్వాలని టార్గెట్ చేసి మాట్లాడాలి. నీకు నిజంగా ఆడపిల్లల మీద, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల మీద నీకు కన్సర్న్ ఉంటే. అలా కాకుండా మీరు బట్టలు సరిగా వేసుకోండి అని చెప్పడం అంటే ఆల్రెడీ విక్టిమ్స్ వాళ్ళు. ఇప్పుడు వేరే రంగం వాళ్ళు చెప్తే అర్థం ఉంది, అంటే సినిమా రంగం వాడే కదా. సినిమా రంగం అయినా కాకపోయినా ఆల్రెడీ ఆడపిల్లలు విక్టిమ్స్. అవును. వాళ్ళని విక్టిమైజ్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ. అవును. దాడి చేస్తున్న వాళ్ళ గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది, వాళ్ళ యాటిట్యూడ్ లో ఉన్న ప్రాబ్లం గురించి మాట్లాడాలి. తల్లి మీ అక్క లాంటి వాళ్ళరా, ఎందుకు వాళ్ళ మీద పడి అట్లా రక్కుతారు గీక్తారని చెప్పాల్సింది. ఎవరినైనా అలాగే చేస్తారండి, తల్లినైనా చెల్లినైనా వైఫ్నైనా అలాగే చేస్తారు వాళ్ళు. ఇళ్లల్లో ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఎవరికి తెలుసు ప్రపంచానికి. కాబట్టి ఈ తోడేలు మనస్తత్వం ఉంది మీకు. ఆడపిల్లలు తక్కువ, మగవాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు దైవాంశ సంభూతులు అనేటువంటి అభిప్రాయం చైల్డిష్, అంటే పిల్లలకే కలిగిస్తాం మనం తెలియకుండానే. సైకిల్ తొక్కడం నేర్పించడానికి పార్కుకు తీసుకువెళ్ళిన తల్లి ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల తొక్కుతోందిరా నువ్వెందుకు తొక్కలేవు అంటుంది. అనగానే వీడికి ఫస్ట్ బీజం పడుతుంది అక్కడ. ఆడపిల్లలు తక్కువ, నేను గొప్పవాడిని అని అనుకుని అక్కడి నుంచి మొదలైన తోడేలుతనం అది శివాజీ రేంజ్కి వెళ్తుంది. ఇది దారుణం. ఈ యాటిట్యూడ్ మీద కదా నీకు కన్సర్న్ ఉంటే మాట్లాడాల్సింది. ఇప్పటికే ఆయన సారీ చెప్పిన దానిలో కూడా అది లేదు, ఆ ఎరుక లేదు. అది లేకుండా ఆ రెండు మాటలు వాడటం మాత్రమే తప్పు అంటున్నాడు. అసలు మాట్లాడింది టోటల్గా తప్పు. టోటల్గా ఆయన మాట్లాడిన మాటలు తప్పు. సామాన్లు కనపడేలాగా అసలు మాటలు ఎందుకు వాడాలి నువ్వు? సరే వాడేవు, ఆ మాటలు వాడకపోయినా తప్పే. దరిద్రపు ముండా అని అనుకుంటారు. అవన్నీ పార్లమెంటరీ లాంగ్వేజ్. అక్కడ వరకు ఆయన అడ్మిట్ చేస్తున్నాడు. సారీ చెప్పినా కూడా నువ్వు ఒక ఎన్నో విషయాల మీద సీనియర్ యాక్టర్వి, ఎన్నో విషయాల మీద ఉన్నవి, ఇష్యూస్ మీద ఫైట్ చేసిన వ్యక్తివి, నీ నోరు జారడం అనేది కూడా అది కరెక్ట్ కాదు కదా. సరే జారి, అసలు భావజాలంలోనే గందరగోళం ఉంది. అక్కడ మైండ్ లో ఉండేదే నోటి మీదకి వస్తుంది. ఏదైనా భావజాలంలోనే గందరగోళం ఉంది. అతను సారీ చెప్తున్నటువంటి సందర్భం కూడా బాలేదు. నేను చాలా గొప్పవాడిని, నేను గొప్ప మాటలే మాట్లాడుతాను, అనుకోకుండా ఏదో దొర్లినాయి రెండు పదాలు, అది పట్టుకుని నన్ను జడ్జి చేయకండి అని చెప్పి ఈగోయిస్టిక్ సారీనే అది. ఓకే, అదేమి జెన్యూన్ సారీ కాదు, ఈగోయిస్టిక్ సారీ అంతే. సో తను మంగపతిగానే ఉన్నాడు ఇప్పటికీ. స్టిల్ ఆయన అలాగే ఉన్నాడు. ఓకే. కాబట్టి మహిళా సంఘాలు, మహిళా కమిషను ఆయన్ని సీరియస్గానే పట్టించుకోవాలి. ఆయనలో ఉన్నటువంటి తోడేలుని చంపే వరకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మీటూ కోసం ఏర్పడినటువంటి ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసినటువంటి ఝాన్సీ గారి ఆర్గనైజేషన్ కూడా ఇతన్ని సమన్ చేసి
ప్రాసిక్యూట్ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మహిళల గురించి అలా మాట్లాడటం కూడా మానభంగమే. అది కేసు అతని మీద పెట్టాల్సింది. కాబట్టి అతనేదో నాకు మహిళల పట్ల చాలా గొప్ప అభిప్రాయాలే ఉన్నాయి. ఈ గొప్ప అభిప్రాయాలు అంటే ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అనే అభిప్రాయం. ఆడపిల్లలు పూర్తిగా కవర్ వేసుకోవాలి, వాళ్ళు లాకర్లో పెట్టాలి వాళ్ళని, ఇలాంటి అభిప్రాయం నీకుంది. అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఆడపిల్లలు తక్కువ, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? వీళ్ళ పురుషుల యాటిట్యూడ్లో ఉన్నటువంటి గందరగోళం గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ప్రపంచంలో వేదిక మీద నుంచి గురుస్థానంలో ఉండి. అవును. కాబట్టి శివాజీని అంత ఈజీగా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్ గొడవ వేరు, అవును. ఇతనిది కొంచెం పట్టించుకోవాల్సిన గొడవే. ఓకే, అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. మీరు మీ విలువైన అమూల్యమైన అనుభవాలను, చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను మాతో పంచుకున్నారు ఐ డ్రీమ్తో. థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.